హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు సెషన్లో ఓకేనా, మనం గిట్ అండ్ గిట్హబ్ గురించి తెలుసుకొని అండ్ ప్రాక్టికల్స్ చేసి దాని మీద మనం ఏం నేర్చుకున్నాం అనేది ఎండ్ ఆఫ్ ద సెషన్లో చిన్న టెస్ట్ రాద్దాం. ఓకేనా, టెస్ట్. అలా ఈ టెస్ట్ని ఒక్కసారి అప్లోడ్ చేసుకుందాం. ఓకేనా, టెస్ట్ వేరు, ల్యాబ్ వేరు. ఓకేనా, క్లాస్ టెస్ట్ క్లాస్ టెస్ట్ వేరు. అంటే లైక్ సెషన్స్ అయిన తర్వాత మీరు పర్సనల్గా చేయొచ్చు, లింక్స్ ఉంటాయి. ఈ క్లాస్ టెస్ట్ ఏంటంటే ఈ 1 అవర్ ఆఫ్ డిస్కషన్లో ఏం జరిగింది. ఓకేనా, అసలు మనం కొన్ని కొన్ని చోట్ల మనం న్యూ టెర్మినాలజీస్ వాడుతుంటాం. ఓకేనా, న్యూ టెర్మినాలజీస్ వాడుతుంటాం. అండ్ అట్ ద సేమ్ టైం కమాండ్స్ వాడుతుంటాం కమాండ్స్ వాడుతుంటాం. ఆ, చాలా న్యూ టూల్స్, అంటే నెంబర్ ఆఫ్ టూల్స్ నేర్చుకుంటాం కదా. ఆ టూల్స్ ఓవరాల్ ఎజెండా దేనికి అని చెప్పేసి ఆ పర్టికులర్ 1 అవర్ సెషన్స్లో మనం ఏవైతే ఇంపార్టెంట్ మాట్లాడుతున్నామో దాని గురించి కొద్దిగా రిమైండ్ చేసుకోవడానికి కొద్దిగా ఈజీ ఉండేటట్టుగా క్లాస్ టెస్ట్ అన్నమాట. ఓకేనా, క్లాస్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే ల్యాబ్ ఉంటుంది. ల్యాబ్ ల్యాబ్ అంటే క్లాస్ జరిగింది కాకుండా ఒక టెస్ట్ టైప్. ఓకేనా, టెస్ట్ టైప్, ఒక అసైన్మెంట్. ఈ మూడు కంప్లీట్ చేసుకుంటే మనకి కొద్దిగా కాన్ఫిడెన్స్ అనేది గెయిన్ అవుతుంటుంది స్లోగా. ఓకేనా, క్లాస్ చేయాలి, క్లాస్ వినాలి అండ్ క్లాస్ అవుట్పుట్ రప్పించాలి. టెస్ట్ రాయాలి, ఆ టెస్ట్లో 100% స్కోర్ వచ్చేటట్టుగా చేసుకోవాలి. అండ్ ఈ క్లాస్లో నేను ఒక యాక్టివిటీ చెప్పాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్యాకేజ్ అయితే ఇన్స్టాల్ చేశాను ఈ రోజు. ఓకేనా, ఆ ప్యాకేజ్ 1.1 వెర్షన్ ఇన్స్టాల్ చేశాను అనుకుందాం ప్రజెంట్. నేను ఏం అడుగుతానంటే ల్యాబ్ సినారియో మార్చి అడుగుతాను. ఏంటి, మిమ్మల్ని 1.2 ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయమంటాను అంటే న్యూవర్ వెర్షన్ని, లేదా 1.1 నుంచి 1.0 అంటే ఓల్డ్ వెర్షన్ ఏదైతే ఉందో డౌన్ గ్రేడ్ చేయమంటాను. సో ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత అప్గ్రేడ్స్ అండ్ డౌన్ గ్రేడ్స్ ఎలా చేయాలి ఏంటి అనేది ఆ యాక్టివిటీ కూడా చేస్తూ ఉండాలి. ఓకేనా, మనకి ఆర్గనైజేషన్లో యాప్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ వర్క్ ఎలా ఉంటుందంటే యాప్ లైవ్ అయిపోయిన తర్వాత ఏముంటుంది తెలుసా, మన వర్క్ స్టాండర్డ్గానే ఉంటుంది. ఎప్పుడు మళ్ళీ మనం ఛాలెంజెస్ ఫేస్ చేస్తామంటే వెర్షన్స్ని అప్గ్రేడ్ చేస్తూ ఉండాలి. ఓకేనా, వెర్షన్స్ అప్గ్రేడ్ చేసినప్పుడు మనం ఛాలెంజెస్ ఫేస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం వాట్సాప్ వాడుతున్నాం కదా. వాట్సాప్ మనం స్టార్టింగ్లో మనం ఎలా వాడేవాళ్ళం వాట్సాప్ని, ఓన్లీ మెసెంజర్. ఓన్లీ మెసేజెస్ కోసం వాడేవాళ్ళం. తర్వాత ఒక న్యూ అప్డేట్ వచ్చింది. ఏంటి, మెసేజెస్ మీరు పెట్టిన తర్వాత ఒక టిక్ మార్క్ అనేది జస్ట్ ఇలా వచ్చింది. నెక్స్ట్ తర్వాత ఏంటి, బ్లూ టిక్స్ అనేది కూడా వచ్చినాయి. సో బ్లూ టిక్స్ అంటే ఏంటంటే బ్యాక్ ఎండ్లో వాళ్ళు మెసేజెస్ చూశారు అని ఈ యూజర్ తెలియడం గురించి బ్లూ టిక్స్ ఇంప్లిమెంటేషన్ చేశారు. తర్వాత ఫొటోస్ కూడా సెండ్ చేసుకోవచ్చు. తర్వాత వీడియో ఆప్షన్స్ కూడా సెండ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఒక్కసారి అయితే రాలేదు కదా, ఇవన్నీ స్టెప్ బై స్టెప్స్ అనేది ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు వాట్సాప్ స్టేటస్ పెట్టొచ్చు అండ్ వాట్సాప్ ఛానల్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ యాక్టివిటీ అంతా ఏంటంటే యాజ్ పర్ ద మార్కెట్ స్టాండర్డ్స్ ప్రకారంగా యూజర్కి ఏమేమైతే అవసరమైందో అంటే మార్కెట్ అంతా అనాలిసిస్ చేసుకొని, ఓకే, ఎందుకు యూట్యూబ్లోనే ఛానల్స్ ఉండాలి, లేదా ఎందుకు టెలిగ్రామ్ టెలిగ్రామ్ ఛానల్స్ ఉండాలి, వాట్సాప్లో కూడా ఛానల్స్ కావాలి అని చెప్పేసి ఈ న్యూయర్ ఫీచర్స్ అంతా అప్డేట్ చేస్తున్నారు. ఇక్కడ నేను ఏమంటున్నాను, ఈ వాట్సాప్ మెసేజెస్కి ఇవ్వడానికి ఒక నార్మల్ అప్లికేషన్ ఆర్ వెర్షన్ అయితే సరిపోతుంది. అంటే దేని మీద అయితే డెవలప్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ జావా మీద డెవలప్ చేసి ఉండొచ్చు కానీ జావా మీద డెవలప్ చేస్తే జావా 8 ఏదో వెర్షన్ సరిపోయి ఉండొచ్చు. బట్ ఇక్కడ ఛానల్స్ క్రియేట్ చేయాలంటే ఆ మాడ్యూల్ కాస్త జావా 8లో ఫీజిబిలిటీ లేకపోయినా ఒక జావా 17 వెర్షన్ అది వాడాలనుకున్నా ఇది ఏం చేస్తారంటే ఈ ఎగ్జిస్టింగ్ కోడ్ని కూడా మాడిఫై చేసుకుంటూ న్యూవర్ వెర్షన్స్ని అప్డేట్ చేస్తారు. వై, బికాస్ ఆ రిక్వైర్మెంట్ని మ్యాచ్ చేయడానికి జావా 17లో అయితే ఈ ఛానల్స్ క్రియేట్ చేసుకునేటట్టుగా ఫీజిబిలిటీ ఉంటే, ఓకేనా, ఇవి మారుస్తుంటారు. అప్పుడు మీ సర్వర్స్ ఉంటాయి కదా, సర్వర్స్ ఏవైతే ఉన్నాయో సర్వర్స్ అన్నిటిలో కూడా జావా 8 నుంచి జావా 19 ఆర్ 17కి ఏదైతే ఉందో అప్గ్రేడ్ చేస్తారు. ఇక్కడ కేవలం ఒక జావా గురించి చెప్పాను. బట్ జనరల్ అప్లికేషన్ ఏదైతే ఉందో .NET, PHP ఇటువంటి ఎటువంటి ప్రాజెక్ట్స్ అయినా అప్గ్రేడ్స్ అప్గ్రేడ్స్ అండ్ డౌన్ గ్రేడ్స్ అనేది కామన్.
సో ఈ యాక్టివిటీ అంటే ఈ రోజు నుంచే మనం చేద్దాం అనమాట. బికాజ్ మనం లిస్ట్ చూసాం కదా స్టార్టింగ్లో, ఆ అన్ని టూల్స్ మీద కూడా మీరు అలా చేసేసరికి టూల్స్ మీద మంచి పట్టు అనేది వస్తుంది. ఓకే, ఏ ప్యాకేజ్ అనేది నేను ఇన్స్టాల్ చేయగలను, అన్ఇన్స్టాల్ చేయగలను, ఈ యాక్టివిటీస్ బాగా తెలుసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఈ యాక్టివిటీని మనం స్టార్ట్ చేద్దాం. ఓకేనా, అసైన్మెంట్స్ ఎలా ఉంటాయంటే ఇలా చూడండి ఒకసారి. ఈరోజు గిట్ అండ్ గిట్ హబ్ టాపిక్ చెప్తాను నేర్చుకుంటున్నాం ఈరోజు. అది నేర్చుకున్న తర్వాత ల్యాబ్ ఎలా చేయాలి. సో ఇలా క్లాస్ లింక్స్ ఉంటాయి, అంటే ఇది డెమోస్ కదా, యూఆర్ఎల్స్ ఇస్తున్నాను, బట్ యాప్లో ఉంటాయి ఈ లింక్స్ అంతా. ఓకేనా, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత ఓ 10-15 క్వశ్చన్స్ వస్తుంటాయి ప్రతి టెస్ట్కి. ఆ 10-15 క్వశ్చన్స్ను అసలు గిట్ అంటే ఒక నిమిషం చూడండి ఇక్కడ. ఇది నాకు సిఎంఎస్ పోర్టల్ అంటే మెయిన్ పోర్టల్ అనమాట ఇది. ఓకేనా, నాకు యాక్సెస్ చేసుకునేవి లైక్ వాట్ ఈస్ గిట్ అంటే ఏంటి, ఎందుకు ఎలా యూజ్ చేయాలి, గిట్ ఎలా యూజ్ చేయాలి. ఓకేనా, ఇలా క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి చేస్తే సరిపోతుంది. ఇది ప్యూర్లీ క్లాస్ మీద బేస్ అయ్యి ఉంటుంది. 7 to 8 క్వశ్చన్స్ క్లాస్ నుంచే డైరెక్ట్గా వచ్చేస్తాయి. ఒక 2-3 క్వశ్చన్స్. ఓకేనా, జస్ట్ ఆ కాన్సెప్ట్స్ని యూజ్ చేసి ఏమై ఉండొచ్చు అనేది చిన్నగా చేస్తే సరిపోతుంది. ఓకే, సో లెట్ స్టార్ట్. సో ఇక్కడ ఈ అప్లికేషన్ చూసాం కదా, ఈ అప్లికేషన్ ప్రజెంట్ ఆల్రెడీ డెవలప్మెంట్ అయిపోయి లైవ్ అయ్యి ఉంది. కానీ లైవ్ అయ్యి ఉంది. ఈ అప్లికేషన్ Amazon.com మీద దగ్గర దగ్గర ఎంతమంది వర్క్ చేస్తున్నారంటే బ్యాక్ ఎండ్ లో ఒక 6-7-10 మంది డెవలపర్స్ వర్క్ చేస్తున్నారు అనుకుందాం. సో వాట్ దే ఆర్ డూయింగ్, దే ఆర్ డెవలపింగ్ కోడ్ ఫర్ ఫ్రెష్. ఫ్రెష్ అని ఇక్కడ ఉంది కదా, దే ఆర్ డెవలపింగ్ కోడ్ ఫర్ ఫ్రెష్. తర్వాత అమెజాన్ మినీ టీవీకి అని చెప్పి ఇంకో డెవలపర్ ఇక్కడ యూఎస్ఏ నుంచి వర్క్ చేస్తున్నారు, ఇంకో డెవలపర్ బెంగళూరు నుంచి వర్క్ చేస్తున్నారు, ఇంకో డెవలపర్ హైదరాబాద్ నుంచి వర్క్ చేస్తున్నారు. బికాస్ దిస్ ఎంటైర్ కోడ్ విల్ నాట్ బి రిటర్న్ బై వన్ డెవలపర్. బ్యాక్ ఎండ్ లో మల్టిపుల్ డెవలపర్స్ అనేది వర్క్ చేస్తారు. దే విల్ షేర్ దేర్ వర్క్. మొత్తం అంతా ఒకే పర్సన్ డెవలప్ చేయాలంటే కొన్ని ఇయర్స్ పట్టొచ్చు. ఇయర్స్ ఆర్ 1 year పట్టినా సరే లిమిటెడ్ సర్వీసెస్ చేయొచ్చు. బట్ బ్యాక్ ఎండ్ లో మల్టిపుల్ డెవలపర్స్ విల్ వర్క్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ కోడ్. సో ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కోడ్ డెవలప్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఈ కోడ్ని ఏదైతే ఉందో మల్టిపుల్ పర్సన్స్తో షేర్ చేసుకోవాలి, లేదా టెస్టర్తో షేర్ చేసుకోవాలి. నేనేమంటున్నానంటే నేను ఒక ఎక్సెల్ వర్క్ చేసేసాను, ఆ ఎక్సెల్ కరెక్టా కాదని చెప్పి మీరు వ్యాలిడేషన్ చేయాలి. సో ఐ హ్యావ్ టు షేర్ దట్ ఎక్సెల్ షీట్ విత్ యూ అండ్ మల్టిపుల్ పీపుల్ వర్క్ యొక్క యాక్టివిటీని కాస్త మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలి. సో దానికోసం మనకి ఏముంటుందంటే గిట్ అండ్ గిట్ హబ్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, ఆ గిట్ అండ్ గిట్ హబ్ అకౌంట్స్ అవి ఎలా క్రియేట్ చేయాలి ఏంటో చూద్దాం. గిట్ అండ్ గిట్ హబ్ ఫస్ట్ టాపిక్ ఇది మన లైవ్ టెక్నికల్ సెషన్లో. ఇప్పుడు ఈ గిట్ అండ్ గిట్ హబ్ ఏంటంటే సోర్స్ కోడ్, ఎస్సిఎం అంటారు. ఎస్సిఎం ఎస్సిఎం అంటే సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇగ్నోర్. ఓకేనా, ఫాస్ట్గా రాసినప్పుడు ఏమన్నా నేను చెప్పిన టర్మ్స్ని కొద్దిగా వినండి. జస్ట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి. ఓకేనా, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇగ్నోర్ చేయొచ్చు. ఓకేనా, బట్ కమాండ్స్లో కరెక్ట్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తానే అవుట్పుట్ వస్తుంది, లేదంటే రాదు. అదొకసారి చూద్దాం. గిట్ అండ్ గిటబ్ని సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అంటారు. కానీ ఈ పదాన్ని ఒక్కసారి అనుకోండి అందరు కూడా, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. సో వాట్ ఈజ్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్? మీరు ఒక చిన్న ప్రాజెక్ట్కి సపోర్ట్ చేస్తున్నారు కదా, చిన్న ప్రాజెక్ట్ సపోర్ట్ చేస్తున్నారు అనుకుందాం. అందులో ఈ ఎస్సిఎం అనేది ఉంటుంది. ఒక పెద్ద ప్రాజెక్ట్కి సపోర్ట్ చేస్తున్నారు కదా, ఒక 1 minute, ఒక పెద్ద ప్రాజెక్ట్కి సపోర్ట్ చేశారు అనుకోండి, అందులో ఎస్సిఎం అనేది ఉంటుంది. ఈ ఎస్సిఎం ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్. ఎస్సిఎం ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్. సో వాట్ డస్ ఇట్ మీన్ అంటే లైక్ మీ ఆర్గనైజేషన్లో మీరు ఒక అప్లికేషన్స్కి సపోర్ట్ చేసినప్పుడు ఇది యాప్ అని రాస్తాను పైన. ఓకేనా, అప్లికేషన్ని సపోర్ట్ చేసినప్పుడు యూ హ్యావ్ టు వర్క్ ఆన్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్. సర్వీసెస్ 1, సర్వీసెస్ 2, లాగిన్ పేజ్, లాగౌట్ పేజ్, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రొడక్ట్స్ యాడ్ కార్డ్, పేమెంట్ గేట్వేస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ సర్వీసెస్ అన్నమాట. ఈ సర్వీసెస్ అన్నింటినీ ఏంటంటే మల్టిపుల్ డెవలపర్స్ అనేది వర్క్ చేస్తారు. డెవలపర్ 1, డెవలపర్ 2. ఓకేనా, డెవలపర్ 2 తన సీనియారిటీని బట్టి ఏ మాడ్యూల్స్ వర్క్ చేయాలో వాళ్ళు చేస్తారు. జూనియర్స్ కూడా కొంతమంది వర్క్ చేస్తుంటారు. ఈ సర్వీసెస్ అన్నింటినీ డెవలప్ చేయాలి. ఇప్పుడు ఈ సర్వీసెస్ ఉన్నాయి కదా, ఈ సర్వీసెస్ ఏదైతే డెవలపర్ 1, ఓకేనా, డెవలపర్ 1 ఎవరైతే ఉన్నారో బెంగళూరు నుంచి వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ రెండో సర్వీసెస్ ఉన్నాయి చూసారా, రెండో సర్వీసెస్, ఈ సెకండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో డెవలపర్ 2 స్టేట్స్ నుంచి ఏదైతుందో
బయట నుంచి వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ దీస్ సర్వీసెస్, ఓకేనా, దీస్ సర్వీసెస్ తిని ఒక ఎనీథింగ్, ఓకేనా, హైదరాబాద్ నుంచి తిని వర్క్ చేస్తున్నారు. సో వీళ్ళందరూ కూడా ఎక్కడ వర్క్ చేస్తున్నారంటే తన లోకల్ ల్యాప్టాప్లో, ఓకేనా, లోకల్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నారు. ఓకేనా, ఫస్ట్ టూ సర్వీసెస్ లైక్ ప్రాజెక్ట్ అండ్ డెస్క్టాప్ మీద ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ప్రాజెక్ట్లో కోడ్ రాయడం స్టార్ట్ చేశారు. కోడ్ ఫర్ సో అండ్ సో సర్వీస్. నెక్స్ట్ ప్రాజెక్ట్ అని ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని, ప్రాజెక్ట్ అని ఇంకోటి క్రియేట్ చేసుకొని ఏసీ, లేదా ఇక్కడ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఎక్కడ తిన రాసి ప్రాజెక్ట్ డన్. ఓకే, లాగౌట్, లాగౌట్ పేజ్ తనే డెవలప్ చేస్తున్నారు. ఓకేనా, లాగౌట్ పేజ్. ఇలా ఏదైతే ఉందో ఈ ప్రోడక్ట్ అంతటిని డిఫరెంట్ సర్వీసెస్ని, కానీ సరే ఇతను పేమెంట్ గేట్వేస్ రాస్తున్నారు. పేమెంట్ గేట్వేస్. మన ఫస్ట్ ఎగ్జాంపుల్, ఓకే, ప్రతి క్లాస్ కూడా ఇంటర్లింక్ ఒకసారి చూసుకుందాం. మన ఫస్ట్ సెషన్లో ఏంటంటే ఈ అప్లికేషన్ డెవలప్ చేయడానికి మనం ఎంత టైం తీసుకున్నామంటే స్టార్టింగ్లో మన ఒక ప్రోడక్ట్ రిలీజ్ చేయడానికి మనకి డెమో ఇవ్వడానికి మనకి ఎంత టైం తీసుకుందాం అనుకుందాం. 3 months అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్లో చెప్పాను, ఫస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఓకేనా, 3 monthsలో మన ఈ యాప్ అంటే మనం ఇప్పుడు ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే 3 monthsలో డెలివరీ ఇవ్వాలన్నాం కదా, ఆ ఎగ్జాంపుల్. ఇప్పుడు 3 monthsలో ఈ అప్లికేషన్ కాస్త డెవలప్ చేయాలి అండ్ టోటల్ 6 modules ఆర్ 6 సర్వీసెస్, కానీ ఇవన్నీ సర్వీసెస్ అంటారనమాట. పేమెంట్ గేట్వేస్ని, లాగిన్ పేజ్ని, లాగౌట్, ఒక్కొక్క ఆర్గనైజేషన్లో ఒకలా అంటారు. మోస్ట్లీ సర్వీసెస్ అంటారు. ఓకేనా, ఈ లాగిన్ సర్వీస్ వర్కౌట్ అవ్వట్లేదు, లాగౌట్ సర్వీసెస్ వర్కౌట్ అవ్వట్లేదు, మొబైల్ సర్వీసెస్ మీద ఆఫర్స్ ఇచ్చారు కదా అవి డిస్ప్లే చేయట్లేదు, ఇలా పిలుచుకుంటూ ఉంటాం ఆర్గనైజేషన్లో. ఇప్పుడు మనకి ఈ 3 months, ఓకే, 3 months అయిపోయిన తర్వాత ఏంటంటే అప్లికేషన్ని అంటే ఏంటి, వీళ్ళు డెవలప్ చేసిన ప్రతి కోడ్ని కాస్త ఏదైతుందో ఎగ్జాంపుల్ కోసం సర్వర్లో వేస్తున్నారు అనుకుందాం. సర్వర్, లైవ్ సర్వర్ అంటాను. ఓకేనా, ఇది ఒక సర్వర్లో కూడా డిప్లాయ్ చేద్దాం కోడ్ని అప్కమింగ్ సెషన్లో. ప్రజెంట్ ఒక సర్వర్లో డిప్లాయ్ చేస్తే మనం యాక్సెస్ చేయగలము, ఒక పాయింట్ గుర్తుపెట్టుకుందాం. లైవ్ ప్రాడ్ సర్వర్ అని చెప్పేసి వేద్దాం. ఈ లైవ్ ప్రాడ్ సర్వర్లో డిప్లాయ్ చేశారనుకోండి, అప్పుడు నేను ఏం చేస్తానంటే www.amazon.com అని చెప్పి ఎగ్జిక్యూట్ చేస్తే అమెజాన్.com అని ఎగ్జిక్యూట్ చేస్తే నాకు పేజ్ పేజ్ అండ్ ఆ 6 సర్వీసెస్ డిస్ప్లే చేస్తాయి. ఇది ఎజెండా. ఓకే, 6 సర్వీసెస్, ఆ పేజ్ ఓపెన్ అవుతుంది, ఆ 6 సర్వీసెస్ డిస్ప్లే చేస్తాయి. ఇది ఎప్పుడు చేయాలి, March 1 చేయాలనుకుందాం. అంటే జస్ట్ January 1 వచ్చింది అనుకుందాం, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, పోనీ April 1 అనుకుందాం. ఓకే, April 1కి ఇది లైవ్ చేయాలి మనం. సో ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఏదైతుందో మార్చ్ ఎండింగ్కి వచ్చింది, కానీ మార్చ్ ఎండింగ్కి వచ్చింది. సో వీళ్ళందరూ ఏమంటున్నారు, ఆ, నా కోడ్ వరకు ఏదైతుందో నేను పెర్ఫెక్ట్గా డెవలప్ చేశాను, నా కోడ్ వరకు ఏదైతుందో నేను పెర్ఫెక్ట్గా డెవలప్ చేశాను, నేను కూడా పెర్ఫెక్ట్గా డెవలప్ చేశాను. పర్ఫెక్ట్. సో నౌ వాట్ ఈజ్ యువర్ నెక్స్ట్ యాక్టివిటీ? అవర్ నెక్స్ట్ యాక్టివిటీ ఈజ్ యూ హ్యావ్ టు డూ డిప్లాయ్మెంట్ అంటే ఏం లేదండి, న్యూ కోడ్ ఏదైతుందో ప్రొడక్షన్ సర్వర్లోకి డిప్లాయ్ చేయడమే, అంటే రిలీజ్ చేయడమే డిప్లాయ్మెంట్ అంటారు. డిప్లాయ్మెంట్, రిలీజెస్ ఇవన్నమాట. ఓకేనా, సో ఇక్కడ ఈ కోడ్ని ఇలా డిప్లాయ్ చేయడానికి మన డెవలపర్ దగ్గర ఆ కోడ్ అనేది రెడీగా ఉండాలి. ఓకేనా, సో జస్ట్ 2 days బిఫోర్, ఓకే, డెవలప్మెంట్ అంతా అయిపోయింది కదా, అనుకోకుండా మొన్నటి ఎగ్జాంపుల్లో, ఓకేనా, ఏం చెప్పాను, జస్ట్ డెవలపర్ దగ్గర కోడ్ అంతా రెడీగా ఉంది, కానీ సడన్గా ఈ ఓఎస్ డెస్క్టాప్ మీద తన కోడ్ పెట్టుకున్నారు, ఓఎస్ క్రాష్ అయింది. క్రాష్ అయింది ఓఎస్ క్రాష్ అయితే, ఓకేనా, డేటా ఏదైతే ఉందో డేటా అంతా కూడా ఎరేజ్ అయిపోయింది. ఇప్పుడు మన ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ ఎన్ని రోజుల్లో లైవ్ అవ్వాలి, 1 or 2 days. పోనీ ఇప్పటికిప్పుడు డెవలపర్ కూర్చొని డెవలప్ చేద్దామన్నా సరే ఆ కోడ్ ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 15 to 20 days విత్ వ్యాలిడేషన్స్. మరి ఇప్పుడు మనం అప్లికేషన్ ఎలా లైవ్ చేయాలి అంటే లైక్ వాళ్ళు ఇచ్చిన రిక్వైర్మెంట్లో ఏసీస్ అండ్ టీవీ, ఓకేనా, ఏదైతే ఉందో అవి రెండూ లేకుండా లైవ్ చేయగలమా? ఓకే, ఫోన్ ఇది కూడా ఓకే అనుకోవచ్చు. బట్ వాట్ ఇన్ కేస్ ఈ డెవలపర్ ట్రావెలింగ్ చేస్తుండగా తన ల్యాప్టాప్ థెఫ్ట్ అయింది. ఓకేనా, సమ్ థెఫ్ట్ అవ్వడం కానీ ఏదో జస్ట్ మిస్ అయింది. సో ఇప్పుడు లాగిన్ పేజ్, లాగౌట్ పేజ్ లేకుండా మన అప్లికేషన్ లైవ్ చేయగలమా? ఓకే, ఇటువంటి ఇష్యూస్ ఏమైనా జరగవచ్చు. ఓకేనా, హ్యూమన్ ఎర్రర్ పొరపాటున డిలీట్ చేసిన, ల్యాప్టాప్స్ మిస్ అయినా, ఓఎస్ క్రాష్ అయినా, ఓకేనా, మనకి ఇటువంటి ఇష్యూస్ ఇటువంటి ఇష్యూస్ కాజ్ అవుతుంటాయి. సో దీనికి సొల్యూషన్ ఏంటి? ఇటువంటి
ఇష్యూస్ చాలానే ఫేస్ చేసేవారు ఇంతకు ముందు కానీ షేర్ డ్రైవ్స్లో పెట్టుకునేవారు అనమాట కోడ్ని కానీ షేర్ డ్రైవ్స్లో పెట్టుకునేవారు బట్ అది అంత ఎఫెక్టివ్గా ఉండేది కాదు ఒక లోకల్లో పెట్టుకునే బదులు ఆర్గనైజేషన్లో షేర్ డ్రైవ్స్ అని చెప్పేసి అందులో స్టోర్ చేసుకునేవారు ఇనీషియల్గా బట్ అది అంత ఎఫెక్టివ్ కాదు వై బికాస్ ఎవరు ఏం చేస్తున్నారు ఏంటి ఎవరు ఏ కోడ్ డెవలప్ చేశారు ఎవరు దేని మాడిఫై చేశారు అనేది అంత ట్రాకింగ్ ఉండేది కాదు సో ఇటువంటి ఇష్యూస్ వల్ల కోడ్ ఆన్ టైంలో అంటే సెక్యూర్ చేసుకోకపోవడం వల్ల మీరు ఆన్ టైంలో డెలివరీస్ ఇవ్వలేకపోయేవారు ఏప్రిల్ 1 అంటే ఏప్రిల్ 15కి ఏప్రిల్ 15 అంటే ఆ నెక్స్ట్ మంత్ 10కి ఇలా డిలే అవుతుంటాయి వై బికాస్ కోడ్ డెవలప్మెంట్ ఈజ్ డన్ బట్ దే ఆర్ అనేబుల్ టు డెలివర్ ద కోడ్ ఆన్ టైమ్ దే ఆర్ నాట్ సెక్యూరింగ్ దేర్ కోడ్ ప్రాపర్లీ సో ఇటువంటి ఇష్యూస్ గురించి ఆర్గనైజేషన్లో మనం ఏంటంటే ఎస్సిఎం అనే టూల్స్ వాడుకోవాలి సింపుల్ థింగ్ గైస్ ఓకేనా ప్రతి ప్రాజెక్ట్లో ఉంటుంది ఇది ఎస్సిఎం టూల్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ మనం గూగుల్ డ్రైవ్ ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్న ప్రతి ఒక్కరికి గూగుల్ డ్రైవ్ ఎలా వాడుకుంటామో ఓకేనా ఇక్కడ ఆర్గనైజేషన్లో ఎస్సిఎం టూల్స్ అనేది అలా వాడుతుంటారు ఎస్సిఎం టూల్స్కి అడ్మిన్స్గా వర్క్ చేయాలి ఎవరు మీరు నేను మనం అందరం ఎస్సిఎం టూల్స్కి అడ్మిన్ కింద వర్క్ చేయాలి సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఈ github.comకి ఒకసారి విజిట్ చేద్దాం github.com ఐ విల్ ప్రొవైడ్ దిస్ లింక్ ఓకేనా github.com ఓకేనా ఈ లెట్స్ బిల్డ్ ఫ్రమ్ హియర్ ఇక్కడే మనం ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి ట్రస్టెడ్ బై ద వరల్డ్స్ లీడింగ్ ఆర్గనైజేషన్ కేపీఎంజీ మెర్సిడెస్ బెంజ్ శాప్ పిఎన్జీ ఓకేనా ట్రియోలస్ సో ఇలా ఏదైతుందో ప్రతి కంపెనీ కూడా తన ఆర్గనైజేషన్లో తన డెవలప్ చేసుకున్న అంటే ప్రతి ఆర్గనైజేషన్ డెవలప్ చేసుకున్న కోడ్ కాస్త ఇలా నీట్గా స్టోర్ చేసుకుంటున్నాయి ఓకేనా అండ్ ఎనీ వన్ కెన్ వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ ఓకేనా ఇక్కడ ఈ ఇమేజ్ చూస్తే లైక్ సింపుల్ అలా హోమ్ పేజ్ అనమాట ఓకేనా హోమ్ పేజ్ డెవలప్ చేసుకున్నవి ఇష్యూస్ రిజాల్వ్ చేసుకున్నవి ఓకేనా ఆ సైట్ డెవలప్మెంట్ గురించి ఇదంతా కూడా వాళ్ళు ప్రాజెక్ట్ చేసుకుంటున్నారు ఓకేనా గిట్ ఎలా వాడుకుంటారు ఇక్కడెక్కడో ఉన్న డెవలపర్ ఓకేనా చూడండి ఇక్కడెక్కడో ఉన్న డెవలపర్ కాస్త ఇక్కడ డెవలపర్తో కోడ్ షేర్ చేసుకుంటున్నారు ఇక్కడెక్కడో ఉన్న డెవలపర్ కాస్త ఈ చివరిన ఓకేనా ఈ చివరితో కోడ్ డెవలప్ చేసుకుంటున్నారు ఇలా గిట్ కాస్త సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేసుకునే వాళ్ళ డెవలప్మెంట్కి ఏదైతుందో ఈ గిట్ కాస్త బాగా యూజ్ అవుతుంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అఫ్ కోర్స్ ఇది కరెక్ట్ కూడా ఇది నెంబర్ 1 ఎస్సిఎం టూల్ ఇన్ ద మార్కెట్ ప్రాజెక్ట్లో ఎవరైనా ఇంప్లిమెంట్ చేసుకోవాలనుకుంటే దే విల్ గివ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ టు గిట్హబ్లో ఎస్విఎన్ అని కూడా ఉంటుంది బట్ అది ఇప్పుడు వాడట్లేదు చాలా అంటే వాడట్లేదు అంటే కంప్లీట్ అని కాదు చాలా తక్కువ 80% ఇదే వాడుకుంటారు అండ్ మీరు మీ ప్రాజెక్ట్స్లో కూడా github.com వాడానని చెప్పేసి చెప్పండి ఆ, గత మీకు ఒక 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ చూపిద్దాం అనుకుంటే నేను 4 years నుంచి github.com అని చెప్పేసి చెప్పండి బికాజ్ ఇది ఆల్మోస్ట్ 10 to 12 years నుంచి మార్కెట్లో ఇదే రూల్ చేస్తుంది మీరు 4 years 4 to 5 years ఈజీగా చెప్పొచ్చు ఓకేనా ఇప్పుడు మన ఎజెండా ఏంటంటే నాకు డెస్క్టాప్లో ఒక కోడ్ ఉంది కానీ డెస్క్టాప్లో ఒక కోడ్ ఉంది ఇక్కడ వన్ బీటా షేర్ ది స్క్రీన్ ఇక్కడ మన డెస్క్టాప్లో మన ల్యాప్టాప్లో ఓకే మీ ల్యాప్టాప్లో డెస్క్టాప్లో ఒక ఫైల్ క్రియేట్ చేసుకోండి టైప్ అవ్వట్లేదు డెస్క్టాప్లో ఒక ప్రాజెక్ట్ అని చెప్పేసి శాంపుల్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒక ఫైల్ క్రియేట్ చేయండి file 1 ఓకేనా file 1 file 2 ఇలా ఏమైనా క్రియేట్ చేసి మన ఎజెండా ఏంటంటే ఈ github.comలోకి సేఫ్గా పంపించేద్దాం ఇక్కడ పంపించేద్దాం ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేద్దామంటే ఈ మీ లోకల్లో ఉన్న డేటా ఉంటుంది కదా పొరపాటున డిలీట్ అయినట్టుగా మనకు కావాలని డిలీట్ చేసేద్దాం కానీ డిలీట్ చేసి మళ్ళీ మనకు కావాల్సినప్పుడు ఎలా రిట్రీవ్ చేసుకుంటాం అనేది ఒకసారి చూద్దాం దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్ ఎజెండా అయితే అది ఋషి డెస్క్టాప్లో ఉన్న కోడ్ని గిట్హబ్ పంపిస్తున్నాం అంతేనా ఎస్ అకౌంట్ క్రియేట్ చేసుకొని అక్కడ పంపిస్తున్నాను దట్స్ ఇట్ దానికి ఒక చిన్న ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ఏంటో తెలుసుకుందాం ఓకే లెట్స్ స్టార్ట్ టోటల్ వీఆర్ గోయింగ్ టు పెర్ఫార్మ్ 3 యాక్టివిటీస్ నౌ ఏంటంటే గిట్ అనే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి గిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ ఇన్ విండోస్ మీ ల్యాప్టాప్లో గిట్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఈ గిట్ సాఫ్ట్వేర్ ఏంటి యాక్చువల్గా గిట్ సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే మీరు ఫైల్స్ క్రియేట్ చేస్తారు కదా అంటే కోడ్ రాస్తారు కదా
ఆ కోడ్ ప్రతిదానికి ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఓకేనా, ఏమేం రాశారు అని చెప్పి ట్రాకర్ అన్నమాట ఇది. ట్రాకర్, ఇట్ విల్ ట్రాక్ ఆల్ ద చేంజెస్. ఇప్పుడు మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఈ డెవలప్ చేసిన కోడ్ని మోడిఫై చేస్తారు. ఆ మోడిఫై కూడా ట్రాక్ చేస్తుంది, ట్రాక్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు ఇలాగే మీరు ఎలా అయితే డెవలప్ చేస్తున్నారో మరి ఇంకో డెవలపర్ కూడా డెవలప్ చేస్తారు కదా. ఇంకొక డెవలపర్ కూడా డెవలప్ చేస్తారు. ఎవరు? తన ల్యాప్టాప్ నుంచి ల్యాప్టాప్ 2 అని రాసానా, లేదంటే ఇక్కడ పైన ల్యాప్టాప్, లేదా డెవలపర్ 2 అని రాస్తాను. ఓకేనా, డెవలపర్ 2 ఫ్రమ్ ల్యాప్టాప్ 2. ఓకేనా, ల్యాప్టాప్ 2 అంటే సెకండ్ ల్యాప్టాప్ అని చెప్పేసి, ఇక్కడ డెవలపర్ 1 ఫ్రమ్ ల్యాప్టాప్ 1 ఇలా మనకి ఏదైతే ఉందో వీళ్ళిద్దరు కూడా కోడ్ ఏదైతే ఉందో కోడ్ షేర్ చేసుకుంటున్నారు. ఓకేనా, కోడ్ షేర్ చేసుకుంటున్నారు. ఆ, ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఒక ప్రాజెక్ట్కే వర్క్ చేస్తున్నారు. ఓకేనా, ఒక ప్రాజెక్ట్కే చేస్తున్నారు. ఆఫ్టర్ సమ్ టైమ్ వాట్ దే విల్ డూ, తన లోకల్లో ఉంటే కోడ్ మిస్ అవుతుందేమో అని చెప్పేసి ఈ GitHub.com కి పుష్ చేస్తారు. GitHub.com కి పుష్ చేస్తారు. ఇప్పుడు తిను కూడా ఏం చేస్తారు, తిను కూడా GitHub.com కి కోడ్ పుష్ చేస్తారు. అప్పుడు ఇద్దరు ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేసినప్పుడు, ఒకే కోడ్ పుష్ చేసినప్పుడు ఏంటంటే దేర్ ఆర్ సమ్ ఛాన్సెస్, ఏంటి, బగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు అంటే బగ్స్ అంటే ఎర్రర్స్ అన్నమాట. అప్పుడు ఏమంటారంటే తిను అంటారు, నేను డెవలపర్ 1, ఓకేనా, సీనియర్ డెవలపర్, నేను కరెక్ట్ కోడే డెవలప్ చేశాను. మేబీ ఈ జూనియర్ డెవలపర్ ఉన్నారు కదా, ఇతను రాంగ్ చేసి ఉండొచ్చు. తినే ఉంటారు, నాకు ఇచ్చిందే స్మాల్ యాక్టివిటీ వర్క్, నేను చాలా కాన్ఫిడెంట్గా చేశాను. మేబీ డెవలపర్ 1 మిస్ చేసి ఉండొచ్చు, లేదా ఓవర్లుక్లో మిస్టేక్ అయి ఉండొచ్చు అని చెప్పి వీళ్ళిద్దరూ ఆర్గ్యుమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బికాస్ ఇద్దరు కూడా ఒక ప్లాట్ఫామ్కే పంపించారు. బట్ నో నీడ్ టు నో నీడ్ ఆఫ్ ఎనీ వరీస్, బికాస్ ఇది ఈ కోడ్ ఇక్కడ పంపించిన కోడ్ తినేం తినేం డెవలప్ చేశారు అని చెప్పేసి ప్రతిదీ ట్రాక్ ఉంటుంది అనమాట. ట్రాక్, జూనియర్ డెవలపర్ ఏం చేసి మాడిఫై చేశారు, సీనియర్ డెవలపర్ ఏం చేసి మాడిఫై చేశారు, ఎప్పుడు చేశారని చెప్పేసి ప్రతిదీ ట్రాక్ ఉంటుంది. ఇప్పుడు ఎంతమంది ఇక్కడికి కోడ్ పుష్ చేసినా సరే వాళ్ళ డేటా అంతా చాలా డీటెయిల్గా ట్రాకింగ్ ఉంటుంది అనమాట. ఆ ట్రాకింగ్ కోసం ఈ గిట్ సాఫ్ట్వేర్ని మీ విండోస్ సర్వర్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. Why do we use Git software? To track all the changes, whatever the developers are developing in the backend. మరి GitHub.com దేనికి? GitHub.com దేనికి అంటే ఇది ఒక హబ్ ఫర్ స్టోరింగ్ ద కోడ్, ఫర్ స్టోరింగ్ ద కోడ్, స్టోరింగ్ ద కోడ్. ప్రజెంట్ అందరూ కూడా ఇది ఏదైతే ఉందో కొద్దిగా అలవాటు అయ్యే వరకు గూగుల్ డ్రైవ్ అని చెప్పేసి అనుకుందాం. drive.google.com, దట్స్ ఇట్. ఓకే, లెట్స్ డూ దిస్ యాక్టివిటీ. ఓకేనా, రెండు అకౌంట్స్ కూడా ఒకసారి క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్యాకేజ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిపోదాం. ఓకేనా, అఫీషియల్ వెబ్సైట్కి మీరు వెళ్ళే ముందు ఐ విల్ గివ్ యూ దిస్ యూఆర్ఎల్స్. ఓకేనా, యూఆర్ఎల్స్ ఇస్తాను. 24, యా, ఓకే, నో ప్రాబ్లం. లెట్స్ స్టార్ట్. ఇక్కడ మనం ఏం చేద్దామంటే గో టు అఫీషియల్ వెబ్సైట్. ఏంటిది? గిట్ డౌన్లోడ్ అని చెప్పి ఎగ్జిక్యూట్ చేయండి. గిట్ డౌన్లోడ్ అని చెప్పి ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే చాలా వెబ్సైట్స్ వస్తాయి. ఓకేనా, థర్డ్ పార్టీ వెబ్సైట్స్ కూడా వస్తాయి. మీరు ఏం చేస్తారంటే git-scm.com ఉంది చూసారా, ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. విల్ గో త్రూ దట్ అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీకు మ్యాక్ ఓఎస్, విండోస్ అండ్ లైనెక్స్. ఇప్పుడు మీరు మ్యాక్ ఓఎస్ కనుక వాడితే జస్ట్ వెరీ సింపుల్ మీ ప్రాసెస్. 2 కమాండ్స్. నేను ఫస్ట్ క్లిక్ చేస్తున్నాను. మీ టెర్మినల్ ఓపెన్ చేసి బ్రేవ్ ఇన్స్టాల్ గిట్ అని చెప్పి ఎగ్జిక్యూట్ చేయండి, అయిపోతుంది. ఓకేనా, బ్రేవ్ ఇన్స్టాల్ గిట్, ఓన్లీ 1 కమాండ్. నేను ఈ యూఆర్ఎల్ ఇస్తాను అంటే. అవునవును, ఇప్పుడు కాదు, తర్వాత చేద్దరు కానీ. ఓకేనా, సెషన్ అయిన తర్వాత చేద్దాం. సెషన్ అయినప్పుడు మాత్రం దీని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఓకేనా, ఈ git-scm.comకి వెళ్తున్నాను. ఓకే, డన్. ఓకేనా, ఇక్కడ లైనెక్స్ మనం అప్కమింగ్ సెషన్లో చేద్దాం. ఓకేనా, లైనెక్స్
గోయింగ్ ఫార్వర్డ్ అంతా కూడా లైనక్స్ ఎన్విరాన్మెంట్లో వాడదాం. ప్రజెంట్ విండోస్, క్లిక్ ఆన్ ద ఫస్ట్ ఆప్షన్. అండ్ ఇక్కడ మనకి ఏదైతుందో 64 బిట్, కానీ 64 బిట్ ఉంది కదా, విల్ గో త్రూ దట్ 64 బిట్. ఎస్, అప్రాక్సిమేట్లీ 58 MB ఉంది. ఓకే, 58 MB ఒక లెస్ దాన్ 5 to 10 secondsలో డౌన్లోడ్ అయిపోయింది. గుడ్. ఇది కంప్లీట్, కానీ డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఓపెన్ చేద్దాం ఇక్కడ. ఓకే, డన్. ఇక్కడ మనకి ఏదైతే ఉందో జస్ట్ నేను ఆల్రెడీ ఇక్కడ నాకు గిట్ వేరే సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయ్యింది. ఓకేనా, ఇక్కడ కూడా డౌన్లోడ్ అయింది. జస్ట్ 1 minute, లేదంటే ఇక్కడ అదే డేటా రిమూవ్ చేసేస్తాను. డన్. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ అగైన్. యా, ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. కానీ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పి క్లిక్ చేశాను. రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. సో ఇట్ విల్ ఆస్క్ ద పాస్వర్డ్. మీరే మీ ల్యాప్టాప్కి అడ్మిన్ అయితే గనక మిమ్మల్ని అడుగుదు. నేను సెకండ్ యూజర్ క్రియేట్ చేసుకున్నాను, సో అందుకని చెప్పి నేను పాస్వర్డ్ అడిగింది. క్లిక్ ఆన్ నెక్స్ట్. నెక్స్ట్. నాకు ఆల్రెడీ ఆ గిట్ నా ల్యాప్టాప్లో ఉంది కాబట్టి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని ఉంది. మీరు ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేస్తే కనుక మీకు ఇవేమి రావు. ఓకేనా, జస్ట్ డిఫాల్ట్గా ప్రతి ఆప్షన్ కూడా ఇవి కూడా టిక్ అన్టిక్స్ ఏమి చేయొద్దు. ఓకేనా, టిక్ చేయడం కానీ అన్టిక్ చేయడం కానీ ఇవేం చేయొద్దు. డిఫాల్ట్ ఆప్షన్స్. యూ కెన్ గో విత్ నెక్స్ట్, 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 నెక్స్ట్. చాలా నెక్స్ట్ ఉన్నాయి. అండ్ ఫైనల్గా ఇన్స్టాల్ వచ్చింది. ఇన్స్టాల్ మీద క్లిక్ చేసేయండి. ఓకే, డన్. ఇన్స్టాలేషన్స్. ఓకే, పర్ఫెక్ట్. ఓకేనా, గిట్ కాస్త సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది. ఫినిష్. మన ఫస్ట్ యాక్టివిటీ కాస్త అయిపోయింది ఈ రోజుకి. ఓకేనా, మొత్తం 3 యాక్టివిటీస్ అనుకున్నాం కదా. వాట్ ఈస్ దట్ 3 యాక్టివిటీస్? ఇన్స్టాల్ గిట్ ఒకటి, హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా, గిట్ హబ్ అకౌంట్ క్రియేట్. థర్డ్ యాక్టివిటీ, పుష్ కోడ్ ఫ్రమ్ డెస్క్టాప్. డెస్క్టాప్ అంటే దాని అర్థం ఏంటంటే లోకల్ అని చెప్పేసి అంటాను. గోయింగ్ ఫార్వర్డ్ డెస్క్టాప్ అంటే డెస్క్టాపే కాదు కదా, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మనం కోడ్ పుష్ చేస్తూ ఉంటాం. సో లోకల్, గోయింగ్ ఫార్వర్డ్ లోకల్ అంటాను. పుష్ కోడ్ ఫ్రమ్ లోకల్ టు హబ్ అకౌంట్. ఓకే, ఈ 3 యాక్టివిటీస్ కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ యాక్టివిటీ ఈజ్ డన్. ఓకే, నెక్స్ట్ గిటబ్ అకౌంట్ క్రియేట్ చేసేద్దాం. రెండో యాక్టివిటీ ఏంటంటే గిటబ్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. లైక్ ప్యారల్గా మనం అనుకున్నట్టుగా డెస్క్టాప్ ఫోల్డర్ ప్రాజెక్ట్, ప్రాజెక్ట్ అని చెప్పేసి క్రియేట్ చేయండి. అండ్ ఇక్కడ ఈ ప్రాజెక్ట్ పైన లాగిన్ మాడ్యూల్, లాగిన్ పేజ్, లాగౌట్ పేజ్, లాగిన్ పేజ్, లాగౌట్ పేజ్. ఓకే, ఈ లాగిన్ పేజ్లో ఏదైతే ఉందో సంథింగ్ కోడ్ రాద్దాం. కోడ్ ఏమి అంటే మన డెవలపర్స్ అవసరం కాదు కదా. సింపుల్గా file1, 1 minute, 1 minute, file1, you can close this. file1 and file2. నెక్స్ట్ ఇంకొకటి కూడా file3. టోటల్ త్రీ ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నాను. file3. ఓకే, డన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే హబ్ అకౌంట్ కాస్త క్రియేట్ చేద్దాం. ఏంటిది? నాకు హబ్ అకౌంట్ ఆల్రెడీ ఉంది. మీరు ఏం చేస్తారంటే మీరు క్రియేట్ చేయండి. ఎలాగా, నేను ప్రాసెస్ చూపిస్తాను. github.comకి లాగిన్ అవ్వండి. ఓకే, github.comకి లాగిన్ అయిన తర్వాత లెట్స్ సి. ఇక్కడ మీకు సైన్ ఇన్ అండ్ సైన్ అప్ అని చెప్పేసి 2 పేజెస్ వస్తున్నాయి. క్లిక్ ఆన్ సైన్ అప్. ఇఫ్ యు ఆర్ ఏ న్యూ యూజర్, ఎగ్జిస్టింగ్ యూజర్ అయితే సైన్ ఇన్తో క్లిక్ చేయండి. ఆల్రెడీ ప్రాక్టీస్ చేసుకుని ఇప్పుడు ఎవరైనా క్రియేట్ చేసుకుని ఉంటే.
ఎంటర్ యువర్ ఈమెయిల్ ఐడి. ఓకేనా, ఈమెయిల్ ఐడి జస్ట్ ఓన్లీ 2 to 3 స్టెప్స్లో క్రియేట్ అయిపోతుంది. ఎంటర్ యువర్ ఈమెయిల్ ఐడి. నేను ఋషి 55667788, అసలు ఈ ఈమెయిల్ ఐడి లేదు, శాంపిల్ గురించి. ఓకేనా, gmail.com అని చెప్పేసి నేను ఒకటి క్రియేట్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ కంటిన్యూ. క్రియేట్ పాస్వర్డ్, క్రియేట్ వన్ స్ట్రాంగ్ పాస్వర్డ్. మీరైతే మాత్రం ఓకేనా, మీ ఎగ్జిస్టింగ్ ఓకేనా డ్రైవ్ యాక్సెస్కి ఇచ్చిన ఓకేనా యాక్సెస్ మెయిల్ ఐడి ఏదైతే ఉందో అది తీసుకోండి. లైక్ వర్కింగ్ ఈమెయిల్ ఐడి ఉండాలి. శాంపుల్ అకౌంట్ ఒకటి ర్యాండమ్గా చూపించాను ఇక్కడ. క్రియేట్ అకౌంట్, ఎంటర్, ఓన్లీ వన్ టైం అడుగుతుంది పాస్వర్డ్. ఓకేనా, సో జాగ్రత్తగా ఇచ్చేద్దాం ఒకసారి. ఓకేనా, జాగ్రత్తగా ఇవ్వండి. ఎంటర్ యూజర్ నేమ్. యూజర్ నేమ్ ఏంటంటే లైక్ ఏమైనా ప్రొవైడ్ చేయొచ్చు. ఓకేనా, యూజర్ నేమ్ ఏంటంటే ఆ, ఆ, ఈ అకౌంట్కి ఒక యూనిక్ ఐడి అన్నమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరుతో ఒక కంపెనీ అని క్రియేట్ చేసుకోండి, ఋషి కంపెనీ. లేదా మీ ఫుల్ నేమ్ అది ఇవ్వద్దే, ఫుల్ నేమ్ అది డోంట్ ప్రొవైడ్ హియర్, బికాస్ మీరు కంపెనీలో మీరు వర్క్ చేస్తారు కదా. మీరు కంపెనీలో వర్క్ చేసినప్పుడు మీకు ఫుల్ నేమ్తోనే క్రియేట్ చేసుకోవాలి ఈ గిటప్ అకౌంట్ అన్నది. మీ ఇనిషియల్ నేమ్ ఫాలోడ్ బై ఫస్ట్ నేమ్ అలా ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ మీరు క్రియేట్ చేశారుకోండి, అప్పుడు క్రియేట్ చేసినప్పుడు కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అయినా ఏం పర్వాలేదు, సెకండ్ నేమ్ అప్పుడు ఫస్ట్ పెడుతుంటాం. ఇంకా సెకండ్ నేమ్ ఫస్ట్ పెట్టి ఇనిషియల్ కాస్త సెకండ్ పెట్టచ్చు. కాకపోతే లేకపోతే ఇనిషియల్ ఒక ఫుల్గా మెన్షన్ చేయకుండా ఎన్ అని బట్టి సో ఇలా చేయొచ్చు, ప్రాబ్లం లేదు. బట్ డూ వై టు డూ దట్ యాక్టివిటీ ఎనీవే, ఇట్ ఈస్ ఎ ప్రాక్టీస్ అకౌంట్ కాబట్టి సింపుల్గా ఒక ర్యాండమ్గా ఏ నేమ్ అయినా ఇవ్వండి. క్లిక్ ఆన్ కంటిన్యూ. క్లిక్ ఆన్ కంటిన్యూ. వెళ్దాం ముందుకి. ఎంటర్. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళట్లేదు, వై? రీఫ్రెష్ చేసి ఫస్ట్ నుంచి చేద్దామా? సర్లేండి, నో ప్రాబ్లం. ఋషి నేమ్ అనే కంపెనీ యూజర్ నేమ్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. ఆల్రెడీ ఓకే, డన్, నోటెడ్. ఓకే, ఈ పాపప్ నోటెడ్. ఋషి కంపెనీ ఆల్రెడీ ఎగ్జిస్ట్. సో 889977 ర్యాండమ్గా కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇట్ ఈస్ అవైలబుల్ అని చెప్పేసి కింద చూపిస్తుంది. ఓకేనా, అవైలబుల్ అని చూపిస్తుంది. నో ఐ కెన్ కంటిన్యూ. నేమ్ ఇచ్చినప్పుడు కింద ఒకసారి అది ఆల్రెడీ వేరే యూజర్ తీసుకుని ఉంటే కనుక రావట్లేదు, రాదు కూడా, ఒకసారి వెరిఫై చేయండి ఇది. క్లిక్ ఆన్ కంటిన్యూ. నౌ ఎస్, రిసీవ్ అకేషనల్ ప్రోడక్ట్ అప్డేట్స్ అండ్ అనౌన్స్మెంట్స్. ఇది మీకు ఇనీషియల్గా కావాల్స్తే జస్ట్ టిక్ చేయండి, లేదంటే ఇగ్నోర్ ఇట్. ఎందుకంటే నెంబర్ ఆఫ్ మెసేజెస్ వస్తూనే ఉంటాయి, ఆ ప్రమోషన్ మెసేజెస్ కానీ లేదంటే న్యూ అప్డేట్స్ ఏమన్నా వస్తాయి. బట్ ఓకే, ఒక్కసారి వెరిఫై చేసుకోండి. మీకు కావాలి అనుకుంటే జస్ట్ యూ క్యాన్ క్లిక్ ఆన్ దిస్ వన్, ఇఫ్ నాట్ ఇగ్నోర్ ఇట్. క్లిక్ ఆన్ కంటిన్యూ. ప్లీజ్ వెరిఫై. ఓకేనా, ప్రొటెక్టింగ్ యువర్ అకౌంట్ వెరిఫై చేసేద్దాం. ఓకేనా, జస్ట్ ఈ అలైన్మెంట్ కొద్దిగా సెట్ చేస్తే సరిపోతుంది. ఓకే, డన్. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓన్లీ వన్ టైమా? ఓకే, ఒక్కోసారి 1 time 2 times అడుగుతుంది, ఎలా అయితే అలా చేసేయండి. క్రియేట్ అకౌంట్. దట్స్ ఇట్ గైస్, యువర్ అకౌంట్ ఈస్ క్రియేటెడ్. నౌ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీకు ఈ ఈమెయిల్ ఐడి మీరు ఏదైతే ఇచ్చారో మొబైల్ లింక్, అదే మొబైల్లో కనుక లాగిన్ అయ్యి ఉంటే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే అకౌంట్ క్రియేట్ అయిపోయినట్టే. దట్స్ ఇట్, అకౌంట్ ప్రాసెస్ ఈస్ డన్. ఓకే, డన్. ఇప్పుడు అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మీరు ఏం చేయాలి? అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత లాగిన్ చేద్దాం. ఎలాగా? github.com అని చెప్పేసి లాగిన్ చేయండి. క్లిక్ ఆన్ సైన్ ఇన్. ఇందాక మీరు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చారు కదా, ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ కాస్త ఇక్కడ క్రియేట్ చేసుకోండి. లైక్ ఇక్కడ నేనేం చేస్తానంటే ఋషి ఏడబ్ల్యూఎస్ ల్యాబ్స్ అనేది నా యూనిక్ ఐడి. ఓకేనా, ఐడి అనమాట ఇది, ఋషి ఏడబ్ల్యూఎస్ ల్యాబ్స్. ఓకేనా, ఇది ఐడి. లేదా ఈమెయిల్ ఐడి ఇచ్చినా పర్లేదు, యూజర్ నేమ్ ఆర్ ఈమెయిల్ ఐడి రెండిట్లో ఏదైనా పర్లేదు. అండ్ ప్రొవైడ్ ద పాస్వర్డ్. ఓకే. ఓకే, డన్. సారీ, ఋషికేష్ ఐఫన్ గిట్ హబ్. ఓకేనా, ఋషికేష్ ఐఫన్ గిట్ హబ్ ఉంది కదా, ఆ, అది నా అకౌంట్ అనమాట. అకౌంట్ ఐడి రాంగ్ ఇచ్చాను, బట్ ఓకే, ఇప్పుడు క్లియర్ అయింది. ఇప్పుడు నాకు ఒక్కసారి ఓటీపీ కన్ఫర్మేషన్ కోసం వస్తుంది, 1 minute. ఓకే, డన్. నా వెరిఫికేషన్ కోడ్ ఈస్ 692 808. ఓకే, 808. డన్. దట్స్ ఇట్. ఓకేనా, అకౌంట్ కాస్త క్రియేట్ అయిన తర్వాత మీకు ఇలా వస్తుంది అనమాట. ఓకే.
సో ఇది మీ యూఐ పేజ్. ఇక్కడ ఈ ఎక్స్ట్రీమ్ రైట్కి వచ్చాం అనుకోండి, మన అకౌంట్ యొక్క డీటెయిల్స్, ప్రొఫైల్ ఏంటి, యాడ్ అకౌంట్, రిపాజిటరీస్, యువర్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ ఇల్లు లిస్ట్ ఉంటుంది. సైన్ అవుట్ చేయాలంటే ఈ లాస్ట్ ఆప్షన్కి వచ్చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఈ డాష్ బోర్డ్లో ఆప్షన్స్ ఏంటంటే, మీరు ఏం చేస్తుంటాం, మనం గూగుల్ డ్రైవ్లో నెంబర్ ఆఫ్ ఫోల్డర్స్ క్రియేట్ చేస్తాం. ఆ ఫోల్డర్స్ అని డాష్ బోర్డ్లో డిస్ప్లే అవుతాయి కదా, ఇవన్నీ కూడా ఈ డాష్ బోర్డ్లో రిపాజిటరీస్ అని ఉన్నాయి. రిపాజిటరీస్ అంటే ఏంటంటే ఫోల్డర్స్ అని చెప్పి గుర్తుపెట్టుకుందాం. న్యూ టెర్మినాలజీ. repositories in github github repositories in github, folders in విండోస్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి ఒక్కసారి క్రియేట్ ఒక్కసారి రిపాజిటరీస్ ని గిట్హబ్ అంటాము, ఫోల్డర్స్ అని చెప్పేసి విండోస్ అన్నమాట. రిపాజిటరీస్ అనేది ఒక టెర్మినాలజీ అనమాట. గిట్హబ్లో వాళ్ళు ఫోల్డర్స్ క్రియేట్ చేసుకునేటప్పుడు దానికి ఒక యూనిక్ నేమ్ ఇచ్చారు. దాని పేరే టాప్ రిపాజిటరీస్, అంటే టాప్ ఫోల్డర్స్. ఇక్కడ మీరు ఒక రిపాజిటరీ క్రియేట్ చేయాలి అంటే, ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ రైట్ క్లిక్ అవి కాకుండా యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ న్యూ. ఈ గ్రీన్ ఉంది కదా, గ్రీన్ మీద ఒకసారి క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఋషికేష్ గిట్హబ్ ల్యాబ్స్ అని ఉంది కదా, ఇది నా ఓనర్, అంటే నా అకౌంట్ యొక్క నేమ్. ఈ అకౌంట్ నేమ్లో నేను ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నాను, ఇక్కడ మీ ప్రాజెక్ట్ తగ్గట్టుగా క్రియేట్ చేయండి. నా ప్రాజెక్ట్ ఏంటంటే అమెజాన్ ప్రాజెక్ట్ అనుకున్నాం కదా, అమెజాన్ లాగిన్ పేజ్కి కోడ్ డెవలప్ చేయాలి. అమెజాన్ లాగిన్ పేజ్. సో ఇది క్లిక్ చేసుకున్న తర్వాత పబ్లిక్ అండ్ ప్రైవేట్ అని ఉంటున్నాయి. ఓకేనా, పబ్లిక్ అండ్ ప్రైవేట్. సో పబ్లిక్ అంటే ఏంటి, ఆ, ఈ అకౌంట్ నేను రిపాజిటరీ క్రియేట్ చేసిన తర్వాత ఈ ఫోల్డర్ ఎవరైనా యాక్సెస్ చేసేయచ్చు. ఎవరికైతే ఈ యూఆర్ఎల్ యాక్సెస్ ఉండబోతుందో, ఎవరైతే యూఆర్ఎల్ గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు నా యూఆర్ఎల్ కనుక వస్తే, మీరందరూ కూడా నా ఆర్గనైజేషన్లో 3-4 3-4 మంత్స్ డెవలప్ చేసిన కోడ్ని మీరందరూ యాక్సెస్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు ప్రైవేట్ అని చెప్పేసి అన్నారనుకోండి, ఆ అకౌంట్ మీరు మీతో పాటు యాక్సెస్ ఉన్న, అంటే కొలాబరేషన్ యాక్సెస్, డ్రైవ్ యాక్సెస్లు ఇస్తాం కదా, అలాగే మీరు ఎవరికైతే యాక్సెస్ ఇస్తారో ఆ యాక్సెస్ ఉన్న పీపుల్ మాత్రమే ఈ అకౌంట్ని యాక్సెస్ చేయగలరు. మిగతా వాళ్ళు ఎవరు కూడా యాక్సెస్ చేయలేరు. ఇక్కడ మనకి ఏంటంటే పబ్లిక్ ప్రాక్టీస్ అకౌంట్ కాబట్టి మీరు అందరూ కూడా పబ్లిక్లో వెళ్ళండి. బట్ ఆర్గనైజేషన్లో 100% ప్రైవేట్ వెళ్ళాలి. పొరపాటున మీరు అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు, బికాస్ ఎందుకంటే మీరు ఈ యాక్టివిటీ మీద మాత్రమే వచ్చారు. ఒక్కోసారి ప్రొడక్షన్ సర్వర్ అవుటేజెస్ ఉంటాయి. ఓకేనా, ఇంకొక క్లయింట్ మీటింగ్స్ ఉంటాయి, ఇంకొక నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ చేసినప్పుడు ఏదో ఒక రిక్వెస్ట్ వచ్చినప్పుడు, ఓకేనా, రిపాజిటరీ క్రియేట్ చేయమని ఈ పబ్లిక్లో ప్రైవేట్ క్రియేట్ చేస్తారనుకోండి, మీరు వెంటనే యాక్సెస్ ఇస్తారు. వాళ్ళు 3-4 మంత్స్ డెవలప్ చేసిన కోడ్ కాస్త పుష్ చేస్తారు. అప్పుడు అంతా కూడా పబ్లిక్ అవుతుంది. ఎనీ వన్ కెన్ డౌన్లోడ్ యువర్ ఆర్గనైజేషన్ కోడ్. if they came to know that because of our error, okay, our mistake, కోడ్ అనేది లీక్ అయ్యిందంటే వీ హ్యావ్ టు ఫేస్ సమ్ ఛాలెంజెస్. ఓకేనా, కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, చాలా కేర్ఫుల్గా చేయాలి. కొన్ని యాక్టివిటీ చాలా అంటే చాలా కేర్ఫుల్గా. ఒక ప్రాజెక్ట్లో మనం వర్క్ చేస్తున్నామంటే ఇన్ అండ్ అవుట్ ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ అన్ని మనం బేర్ చేయాలి. అప్రిసియేషన్ వచ్చినా మనమే తీసుకోవాలి, ఏమన్నా ఓకేనా ఎస్కలేషన్స్ వచ్చినా సరే మనమే తీసుకోవాలి. ఓకే, సింపుల్ థింగ్. ఓకేనా, ఏమంటున్నాను, పబ్లిక్ అండ్ ప్రైవేట్ జనరల్ ఎగ్జాంపుల్స్, అంటే జనరల్ టెక్నాలజీస్. పబ్లిక్ అంటే ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు, ప్రైవేట్ అంటే లిమిటెడ్ పీపుల్ మాత్రమే. ఇన్ దిస్ సినారియో ఐఎమ్ గోయింగ్ విత్ పబ్లిక్. దట్స్ ఇట్ గైస్. యోర్ అకౌంట్. ఓకేనా, జస్ట్ మనకి ఇక్కడ మళ్ళీ డాష్ బోర్డ్కి రావాలంటే ఇక్కడికి వచ్చేయండి. ఇప్పుడు మనకి ఏది అమెజాన్ లాగిన్ పేజ్, క్లిక్ ఆన్ దిస్ వన్. మీరు 1 మినిట్, జస్ట్ 1 మినిట్. పర్ఫెక్ట్. ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ నేను డెవలప్ చేసుకున్న కోడ్ కాస్త ఇక్కడికి రావాలి. ఓకేనా, ఇక్కడికి రావాలి. లాగిన్ పేజ్ అయిపోయింది. ఓకేనా, 2 యాక్టివిటీస్ కాస్త కంప్లీట్ చేసాం. ఏంటట, అకౌంట్ క్రియేట్ చేసాం, ఇన్స్టాల్ చేసాము. ఫైనల్ యాక్టివిటీ ఏదైతుందో ఈ టాపిక్ చేసి మన సెషన్ ఎండ్ చేసుకోవచ్చు, అంటే టెస్ట్ రాసి. ఓకేనా, వీ హ్యావ్ టు డిస్కస్ అనదర్ 20 మినిట్స్. 20 మినిట్స్ కాదు, అనదర్ ఒక 10 మినిట్స్ ఒకసారి డిస్కస్ చేయాలి దీని గురించి. అంటే ఈ ప్రొసీజర్ని ఒకసారి నేర్చుకుందాం. ఓకేనా, బ్యాక్ ఎండ్లో ఈ ప్రొసీజర్ ఎలా వర్కౌట్ అవుతుందో ఒకసారి చూసేద్దాం. సో డెస్క్టాప్ మీదకి ఒకసారి వెళ్దాం. ప్రాజెక్ట్, లాగిన్ పేజ్, ఈ 3 ఫైల్స్ అట ఇక్కడికి పంపించాలి. దిస్ ఈజ్ ఎజెండా.
ఇక్కడికి పంపించాలంటే నేను ఒక చిన్న మెథడ్, అంటే దానికి ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ కాస్త ఒకసారి చూద్దాం. ఓకేనా? ప్రొసీజర్ ఏంటి? ఆ ప్రొసీజర్ ఓకే. ప్రొసీజర్ ఈజ్ రెడీ. ప్రొసీజర్ ఒకసారి లర్న్ చేద్దాం. ఎనీ ఐడియా గైస్? ఎనీ ఐడియా ఆన్ దిస్ పార్ట్? గిటప్ కి కోడ్ పుష్ చేయడం, లైక్ ఎనీ వర్కింగ్ పీపుల్ ప్లీజ్. స్వాతి, యా స్వాతి. Yeah, Rishi, from working area to staging area and staging area to repository కరెక్ట్, push చేస్తాము. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ. దివ్య, దివ్య, దీప్తి, యా ఎనీ ఐడియా? వర్కింగ్ కదా మీరు, లైక్ సోర్స్ కోడ్ డిపాజిట్స్ మీద వర్క్ చేశారా? ఎస్సిఎం టూల్స్ మీద? భాను, కృష్ణ, లోక్నాథ్? No, Rishi. ఓకే, నో ప్రాబ్లం గైస్. ఓకే, లెట్స్ సీ దిస్ యాక్టివిటీ. మోహన్, ఎనీ ఇన్పుట్స్? ప్రేమ్, కొంతమంది వర్కింగ్ ఉన్నారు, బట్ ఓకే. యా మోహన్? No, Rishi. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, లెట్స్ సీ గైస్. ఒక అంటే లైక్ చిన్న మనం ఇమాజిన్ చేసుకోవాలి. ఇమాజినేషన్ బ్యాక్ ఎండ్లో ఇక్కడ మనం సర్వర్ మీద చేస్తాం కదా, ఆ టెర్మినల్ మీద చేస్తాం. టెర్మినల్ మీద చేసినప్పుడు మనకు తెలియదు, అంటే ఇలా మూవ్ అవుతుంది అని మనకు తెలియదు. వీ హ్యావ్ టు ఇమాజిన్, ఓహో ఇది ఇలా మూవ్ అవుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడి నుంచి గిటాప్కి వెళ్తుంది అని చెప్పి మనం అనుకుంటూ చేయాలి. ఆ స్క్రీన్ మీద అయితే కనబడదు. ఓకే, ఏమంటున్నానంటే ఇక్కడ కోడ్ ఇక్కడ ఉంటుందండి, తర్వాత ఇక్కడికి వస్తుంది, తర్వాత ఇక్కడికి వస్తుంది. అది మనం ప్రాక్టికల్ చేసినప్పుడు ఇలా మూవ్ అవుతున్నట్టుగా మనకు తెలియదు. నేనేమంటున్నానంటే అది మనం అనుకుంటూ చేయాలి. బ్యాక్ ఎండ్లో ఇమాజిన్ చేసుకుంటూ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. అది ఎలా చేయాలో చూద్దాం. ఓకే, చాలా సింపుల్ మెథడ్ ఉంటుంది. ఆ సింపుల్ మెథడ్ కాదు, స్టాండర్డ్ మెథడే. మనం సింపుల్గా ఒకసారి లెర్న్ చేద్దాం. సో ఇది నా డెస్క్టాప్ కదా, నా డెల్ ల్యాప్టాప్లో, అంటే నా ల్యాప్టాప్లో ఇక్కడ నాకు ఒక డెస్క్టాప్ ఉంది. కింద తీసుకొచ్చేస్తాను. ఓకే, డన్. ఇక్కడి నుంచి మనకి ఏదైతుందో కోడ్ కాస్త 3 స్టేజెస్గా మారాలి. కానీ 3 స్టేజెస్గా మారాలి. అది ఏంటంటే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 2 అండ్ స్టేజ్ 3 అండ్ ఫైనల్లీ హబ్ డాట్ సారీ github.com. github.comలో మన రిపాజిటరీ నేమ్ ఏంటండి? అమెజాన్ లాగిన్ పేజ్. ఇక్కడికి కోడ్ పుష్ చేయాలి. ఓకేనా? అమెజాన్ లాగిన్ పేజ్ ఇక్కడ మన కోడ్ పుష్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు మన కోడ్ అంతా మన డెస్క్టాప్లో ఉంది. డెస్క్టాప్లో లాగిన్ అనే ఫోల్డర్లో -f అని పెడుతున్నానంటే ఫోల్డర్ అని, file1, file2, file2, file3. ఈ file1, file2, file3లో లాజిక్ కోడ్ యొక్క మాడ్యూల్స్. ఓకేనా? మనం ఏదైతుందో కోడ్ యొక్క కోడింగ్ రిలేటెడ్ యాక్టివిటీ అంతా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జస్ట్ అందులో కోడ్ ఏముందనేది మనకు అనవసరం, జస్ట్ మనం ఫైల్ మూవ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? డెవలపర్ అందులో కోడ్ రాసుకుంటారు. సో ఈ కోడ్ ఇలా వెళ్ళాలి అంటే, కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే ఇలా డైరెక్ట్గా వెళ్తుంది. ఓకే, ఎలాగా? ఇలా ఇది దాటుకుంటూ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 ఇలా వెళ్తుంది. ఆ స్టేజెస్ని ఎలా పంపించాలి? దానంతటా వెళ్ళదు కదా, మనం కమాండ్స్ వాడాలి. ఆ కమాండ్స్ ఏంటనేది ఒకసారి చూసేద్దాం. స్టేజ్ 1 ఏమంటారంటే వర్కింగ్ ఏరియా. స్టేజ్ 2ని స్టేజింగ్ ఏరియా అని అంటారు. ఇంకొకటి కూడా అంటున్నారు ఇండెక్స్ ఏరియా. ఏదైనా పర్లేదు. ఓకేనా? మీరు ఈ ఫస్ట్ ఆప్షన్తో వెళ్ళిపోండి. స్టేజింగ్ ఏరియా అని చెప్పేసి స్టేజింగ్ ఏరియా ఆర్ అని పెడతాను. ఓకేనా? ఆర్ ఇండెక్స్ ఏరియా. మనం ఫస్ట్ యాక్టివిటీని ఎక్కువ వాడుతుంటారు, దాంతో కంటిన్యూ చేద్దాం. ఓకేనా? అండ్ దాంతోపాటు రెండోది కూడా గుర్తుపెట్టుకుందాం. ఒకవేళ ఇండెక్స్ అన్నారు అనుకోండి, ఓకే తను సెకండ్ స్టేజ్ నుంచి మాట్లాడుతున్నారు అని చెప్పి చిన్న ఐడియా గురించి. రెండోది లోకల్ రిపాజిటరీ. లోకల్ రిపాజిటరీ అంటే మీరు మాత్రమే, మీ ల్యాప్టాప్లో మీరు మాత్రమే యాక్సెస్ చేసేది. దీన్ని ఏమంటారంటే github.comని డిస్ట్రిబ్యూటెడ్ సెంట్రల్ రిపాజిటరీ. అంటే ఎనీవన్ కెన్ యాక్సెస్.
మీరు నేను ప్రతి ఒక్కరు కూడా, బికాస్ ఇట్ ఈస్ సెంట్రల్లీ అవైలబుల్. గూగుల్ డ్రైవ్ ఏంటి, అది కూడా సెంట్రల్లీ ఒక సెంట్రల్ హబ్ అన్న కాడికి కన్సిడర్ చేసుకో. సెంట్రల్ హబ్ ఈజ్ నథింగ్ బట్ ఎనీ వన్ క్యాన్ యాక్సెస్. ఇక్కడ లోకల్ అంటే ఈ ల్యాప్టాప్లో మీరు మాత్రమే యాక్సెస్ చేయగలరు, మరి ఇది ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వర్కింగ్ ఏరియా ఉంది కదా. వర్కింగ్ ఏరియా వన్ క్వశ్చన్, ఈ వర్కింగ్ ఏరియా మన లోకల్ రిపాజిటరీ కాదా, మన డెస్క్టాప్ కాదా? ఈ లోకల్ రిపాజిటరీ ఇస్ ఆర్ డెస్క్టాప్. నో, అట్ దిస్ పాయింట్ నో అనే చెప్తున్నాను. వై? బికాస్ ఈ లోకల్ రిపాజిటరీ అని మనం ఎప్పుడు పిలుద్దామంటే, ఈ డెవలపర్ ఇది ఇనీషియల్గా ఇప్పుడు డెవలప్మెంట్ ఫేజ్లో ఉంది. ఓకేనా, డెవలప్మెంట్ ఫేజ్ అంటే లైక్ డెవలపర్ ఒక్కొక్క ఫైల్ తీసుకొని కోడ్ రాయడం స్టార్ట్ చేస్తున్నారు. కానీ ఈ కోడ్ రాసిన తర్వాత ఇక్కడ ఈ సెకండ్ స్టెప్లో తను చెప్తారనమాట, ఏంటి, నా కోడ్ డెవలప్మెంట్ అయ్యింది అని చెప్పేసి ఒక మెసేజ్ పంపించాలి. మెసేజ్ పంపించిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది కదా, ఇక్కడ స్టోర్ అయినప్పుడు మాత్రమే లోకల్ రిపోజిటరీ. ప్రెసెంట్ ఇవన్నీ బేసికలీ లోకల్ రిపాజిటరీ ఇస్ ద గెట్ రిపాజిటరీ వేర్ కోడ్ పుష్ చేశాక సేవ్ చేసుకుంటది. ఎగ్జాక్ట్లీ 100% కరెక్ట్. ఈ వర్కింగ్ ఏరియా అనేది మన డెస్క్టాప్, లోకల్ డెస్క్టాప్. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మనం అంటే లైక్ ప్రెసెంట్ ఏంటంటే జనరల్ ఎగ్జాంపుల్, ఎక్సెల్ షీట్లో మీరు నెంబర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రాస్తున్నారు అనుకుందాం. ఓకేనా, ఈ ఇన్ఫర్మేషన్ సేవ్ అయిందని మనం ఎప్పుడు చెప్తుంటాం, Ctrl+S చేసిన తర్వాతే. ఓకేనా, ఆ Ctrl+S అనేది ఈ ఆప్షన్లో కన్సిడర్ చేసుకుందాం. ఇక్కడ మీరు కమిట్ చేసి అంటే ఇక్కడ సేవ్ చేస్తేనే లోకల్ రిపోజిటరీ. ఇంకా మీరు సేవ్ చేయలేదనుకోండి, ఇదంతా వర్కింగ్ ఏరియానే, మన డెస్క్టాప్లోనే ఉంటుంది. స్టేజ్ 3 ఇది అనమాట, స్టేజ్ 1 ఇది. సేవ్ చేసుకుంటే లోకల్ రిపోజిటరీ, పుష్ చేస్తే డిస్ట్రిబ్యూటెడ్ సెంట్రల్ రిపోజిటరీ, ఏం చేయలేదంటే వర్కింగ్ ఏరియా. ఓకే, ఐ విల్ షో ఇన్ ప్రాక్టికల్ వే. ఓకేనా, ప్రాక్టికల్ ఒకసారి చేద్దాం ఇది. లెట్స్ సీ. ఓకే గైస్, ఓకేనా. ఇప్పుడు ప్రజెంట్ వర్కింగ్ ఏరియాని ఎప్పుడు అంటారు, బికాస్ నాకు ఇప్పుడు ఒక మాడ్యూల్ వచ్చింది, ఋషి యూ హ్యావ్ టు డెవలప్ ఆన్ మాడ్యూల్. ఏ మాడ్యూల్ మీద వర్క్ చేయాలి, లాగిన్ మాడ్యూల్ మీద. అయితే లాగిన్ మాడ్యూల్కి నాకు 3 ఫైల్స్ కావాలి, ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3. ఫైల్ 1 మీద ఫైల్ 1 ఓపెన్ చేసి డేటా రాయడం స్టార్ట్ చేస్తున్నారు అనుకుందాం. ఓకేనా, డేటా అనేది రాయడం స్టార్ట్ చేస్తున్నాం. అలాగే ఫైల్ 2 ఓపెన్ చేసి డేటా రాయడం స్టార్ట్ చేస్తున్నాను. ఫైల్ 3 కూడా ఓపెన్ చేసి డేటా ఫైల్ 2, ఫైల్ 3 అని ఉందా, సరే అండి, ఇది ఫైల్ 3 అనుకుందాం. ఓకేనా, ఫైల్ 3. ఎప్పుడైతే మీరు కోడ్ రాయడం స్టార్ట్ చేస్తారో చూసారా, దానినే వర్కింగ్ ఏరియా అని అంటారు. సింపుల్ థింగ్, వర్కింగ్ ఏరియా ఈజ్ నథింగ్ బట్, ఓకేనా, స్టార్ట్ రైటింగ్ కోడ్ ఆన్ పర్టికులర్ ప్రోడక్ట్, స్టార్ట్ రైటింగ్ కోడ్ ఆన్ పర్టికులర్ మాడ్యూల్, దట్ ఇట్ సెల్ఫ్ కాల్డ్ యాజ్ వర్కింగ్ ఏరియా. ఓకే, నెక్స్ట్, ఇప్పుడు 3 ఫైల్స్ ఒక్కసారిగా డెవలప్ అవుతాయా? నో, 1 by 1 డెవలప్ అవుతాయి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. సరే, మన ఎక్సెల్ షీట్లో అయిపోయిన వెంటనే Ctrl+S అని చెప్పి ఎలా సేవ్ చేస్తున్నామో, ఫైల్ 1 డెవలప్మెంట్ అయిపోయిన వెంటనే మీరు ఏం చేయాలి, ఫైల్ 1 డెవలప్మెంట్ అయిపోయిన వెంటనే ఈ ఫైల్ 1 ఎక్కడ పుష్ చేయాలి, స్టేజింగ్ ఏరియాకి మూవ్ చేయాలి, అంటే సెకండ్ ఏరియాకి పంపించాలి. సెకండ్ ఏరియాకి పంపిస్తే అప్పుడు ఈ ఫైల్ 1 ఉంది చూసారా, ఫైల్ 1 కాస్త ఏదైతుందో ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. దాన్ని స్టేజింగ్ ఏరియా. స్టేజింగ్ ఏరియా అంటే ఒక కామన్ ప్లాట్ఫామ్, డెవలప్మెంట్ అయిపోయిన ఫైల్స్ అన్ని కలిపి ప్యాక్ చేసి పంపించేది. ఐ రిపీట్, ఒక న్యూ టర్మినాలజీస్ కదా, సెకండ్ టైం విన్నప్పుడు అర్థం అవుతుంది, క్లాస్ ల్యాబ్ చేసేటప్పుడు ఒకసారి చూడండి. ప్రజెంట్ ఎంత అర్థం అవుతుందో అంతే తీసుకుందాం. ఓకేనా, ఈ స్టేజింగ్ ఏరియా ఏంటంటే కొన్ని గ్రూప్ ఆఫ్ ఫైల్స్ని కలిపి ఒక్కసారిగా డెవలప్ చేయాలి. ఇప్పుడు ఫైల్ 1 ఆల్రెడీ డెవలప్మెంట్ అయిపోయింది కదా, అది ఇక్కడ ఉండకూడదు. సో అందుకని చెప్పేసి ఈ 2 ఫైల్స్ని కూడా ఇక్కడ పంపించిన తర్వాత కమిట్ చేస్తాం. సో ఇది స్టేజింగ్ ఏరియా, అంటే డెవలప్మెంట్ అయిపోయిన ఫైల్స్ని ఒక చోట దాయడానికి ఉపయోగపడేది సెకండ్ స్టేజ్. ఇప్పుడు ఈ ఫైల్ 1 ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది కదా, అది ఎలా వచ్చిందంటే ఈ మన రైట్ క్లిక్ ఓపెన్ చేసి ఆ ఫైల్ కాపీ చేసి మళ్ళీ ఇక్కడికి పేస్ట్ చేయడం. మౌస్ పనిచేయదు, మౌస్ ఏదైతుందో పనిచేయదు, కర్సర్స్ పనిచేయవు. కమాండ్ ఓకేనా, GUI అంటారు, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, GUI. ఓకేనా, ఈ కమాండ్స్ ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేయడం, ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేయడం, ఇవేమి వర్కౌట్ అవ్వు. సో వాట్ యూ నీడ్ టు డూ, యూ నీడ్ టు యూస్ కమాండ్ అనమాట. ఓకేనా, ఇదంతా నేను నోట్స్ ఇస్తాను, ప్రతి కమాండ్ చాలా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ప్రజెంట్ ఒకసారి చూద్దాం. ఈ ఫైల్ వర్కింగ్ ఏరియా నుంచి సెకండ్ ఏరియాకి పంపించాలంటే గిట్ యాడ్ అని చెప్పేసి ఫైల్ 1 ఇవ్వండి, దట్స్ ఇట్.
గిట్ యాడ్ గిట్ యాడ్ ఫైల్ 1 ఇస్తే ఈ ఫైల్ 1 కాస్త ఏదైతుందో ఇక్కడి నుంచి ఇక్కడ మూవ్ అయిపోతుంది బ్యాక్ ఎండ్లో. ఋషి నేను మా డెవలపర్ 2 ఫైల్స్ ఒక్కసారిగా డెవలప్ చేస్తాను, మరి అదే అలాగా 2 ఫైల్స్ ఒక్కసారిగా డెవలప్ చేస్తానా? గిట్ యాడ్ ఫైల్ 2 స్పేస్ ఫైల్ 3 స్పేస్ ఫైల్ 4 అంటే స్పేస్ ఇచ్చి ఆ ఫైల్ నేమ్ యాడ్ చేసేద్దాం, వెళ్ళిపోతాయి అన్నీ కూడా సెకండ్ ఇయర్కి వచ్చేస్తాయి. ఓకే, అలా కూడా కాదు. ఇది మా డెవలపర్ 10-15 ఫైల్స్ని ఒక్కసారిగా డెవలప్ చేస్తారు. నేను ప్రతిసారి ఫైల్ 1 ఫైల్ 2 ఫైల్ 3 ఫైల్ 15 అంతసారి ఎంటర్ చేయలేను కదా. సరే, వీ హ్యావ్ ఎన్ ఆల్టర్నేటివ్. ఆల్టర్నేటివ్ ఏంటంటే గిట్ యాడ్ డాట్ అని చెప్పి ఎగ్జిక్యూట్ చేయండి. గిట్ యాడ్ డాట్ ఆల్ ఫైల్స్ విల్ గో. గిట్ యాడ్ డాట్ గిట్ యాడ్ స్టార్ డాట్ ఎగ్జిక్యూట్ చేసినా పర్లేదు, మీరు స్టార్ ఎగ్జిక్యూట్ చేసినా పర్లేదు. ఇక్కడ ఉన్న ఫైల్స్ అన్ని కూడా ఏవైతే ఉన్నాయో ఇక్కడికి వచ్చేస్తాయి అన్ని ఫైల్స్. అండ్ వీ హ్యావ్ అనదర్ కమాండ్ ఆల్సో. ఓకే, అనదర్ కమాండ్ ఆల్సో గిట్ యాడ్ -a. యా, కంటిన్యూ ప్లీజ్, కంటిన్యూ. ఇక్కడ ఈ గిట్ యాడ్ స్టార్ ఇచ్చినప్పుడు లొకేషన్ ఇవ్వక్కర్లేదా? లైక్ మన డెస్క్టాప్ లో ఎక్కడైతే ఫైల్స్ ఉన్నాయో లొకేషన్ మెన్షన్ చేయక్కర్లేదా? ఆ డెస్క్టాప్ దగ్గరికి వెళ్ళి మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. అంటే ఈ ఫోల్డర్ దగ్గరికి వెళ్ళి ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఈ ఫోల్డర్స్ ఉన్నాయి కదా, డెస్క్టాప్ లాగిన్ పేజ్ ఉంది కదా, లాగిన్ పేజ్ దగ్గరికి వెళ్ళి మనం కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. When we give git add star ఇచ్చినప్పుడు కరెక్ట్. గిట్ యాడ్ స్టార్ అనే ఈ గిట్ యాడ్ ఫైల్ నేమ్స్ కూడా ఆ పర్టికులర్ ఫోల్డర్లోకి వెళ్ళి చేయాలి. గిట్ చేయాలి. ఓకే, యా. నేను అది ప్రాక్టికల్గా చేస్తాను. ఓకేనా, ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను ఒకసారి. ఓకే గైస్, అయిపోయింది. జస్ట్ అనదర్ 2 minutes ఆన్ దిస్ పర్టికులర్. ఓకేనా, థియరీ పార్ట్లో ఒక 2 minutes చేసి మనం ల్యాబ్ చేద్దాం. ల్యాబ్ చేసిన తర్వాత క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు ఈ ఫైల్స్ అన్ని ఎక్కడ ఉన్నాయండి? ఈ ఫైల్స్ అన్ని కూడా ఎక్కడ ఉన్నాయంటే ఈ ఏరియాలో ఉన్నాయి. ఇప్పుడు దీన్ని లోకల్ రిపోజిటరీకి పంపించాలి. లోకల్ రిపోజిటరీకి పంపించాలంటే యూ హ్యావ్ టు గివ్ వన్ మెసేజ్. నేను స్టార్టింగ్లో ఏం చెప్పానంటే ఈ ఫైల్స్ ఉన్నాయి కదా, ఫైల్స్కి అన్నిటికీ ట్రాకింగ్ ఉంటుందని చెప్పేసానా? ఏ డెవలపర్ పుష్ చేశారు, ఎప్పుడు పుష్ చేశారు, అది ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడ పుష్ చేసినప్పుడే ట్రాకింగ్ జరుగుతుంది. ఓకేనా, ట్రాకింగ్ జరుగుతుంది. ఆ ట్రాకింగ్ ఎలా ఇవ్వాలో చూద్దాం. ఇక్కడ ఏంటంటే గిట్ కమిట్ అంటే ఒక ఐడి జనరేట్ అవుతుంది. గిట్కి చెప్తున్నాం ఒక కమిట్ -m ఇవ్వండి. -m అంటే మెసేజ్ అని. గిట్కి చెప్తున్నారు ఒక కమిట్ ఐడి జనరేట్ చేయమని, అంటే యూనిక్ ఐడి, ఒక రోల్ నెంబర్ లాగా, అడ్మిషన్ నెంబర్ లాగా. -m మెసేజ్. పాస్ యువర్ మెసేజ్ నౌ. వాట్ ఈస్ యువర్ మెసేజ్? అవర్ మెసేజ్ ఈస్ అమెజాన్ లాగిన్ మాడ్యూల్స్ కోడ్ డన్. ఇది మెసేజ్. ఇప్పుడు ఈ మెసేజ్ ఏంటంటే మీ లోకల్కి వచ్చేసింది. ఈ మెసేజ్ ఇప్పుడు మీరు పుష్ చేస్తారు కదా, పుష్ చేసినప్పుడు మిగతా డెవలపర్స్ అందరికీ కూడా ఈ మెసేజ్ కనబడుతుంది. ఓకే, అయితే ఋషి ఆల్రెడీ లాగిన్ మాడ్యూల్ డెవలప్ చేసేసారు అని చెప్పేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెస్టర్స్ కొన్ని బగ్స్ ఫైండ్ అవుట్ చేశారు అనుకుందాం. ఫైల్ 1లో ఫైల్ 2లో ఒక బగ్స్ ఉన్నాయి అనుకుందాం. సో మళ్ళీ ఏం చేస్తారు, ఈ మోడిఫై చేసుకుంటారు. ఈ కోడ్ మోడిఫై చేసి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ పంపిస్తారు. ఓకేనా, ఇక్కడి నుంచి ఇక్కడ పంపించినప్పుడు ఏం చేస్తారో చూద్దాం. గిట్ కమిట్ -m డబుల్ కొటేషన్లో బగ్ ఫిక్సెస్ డన్ ఫర్ లాగిన్ పేజ్. ఓకే, లైక్ కొన్ని బగ్స్ కూడా ఫిక్స్ చేసాము. నెక్స్ట్ అంటే లైక్ రిపిటేటివ్ అనమాట ఇది. ఇంకా ఈ మాడ్యూల్ అలా వర్కౌట్ అవుతుంటుంది. ఓకేనా, దట్స్ ఇట్. ఈ మెసేజ్ కనుక ఇస్తే ఈ డేటా ఏదైతే ఉందో డేటా అంతటిని కూడా ఈ సెకండ్ ఏరియాకి వచ్చేస్తుంది. ఓకే, అయిపోయింది అంతే. ఓకే, దీనికి చిన్న చిన్న టిప్స్లా చెప్తాను, అలా గుర్తుపెట్టేసుకుందాం. ఓకేనా, ప్రతి ఒక్కరికి ఒక ఓన్ స్టైల్ ఉంటుంది కదా గుర్తుపెట్టుకునేలా. మీరు అది కంటిన్యూ చేయొచ్చు. నేను ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఒకసారి చెప్తాను. ఫైనల్ ఇక్కడికి వచ్చిన తర్వాత సరిపోతుంది. ప్రజెంట్ నేను ఏమంటున్నానంటే ఇక్కడ ఉంది కదా డెస్క్టాప్, ఒకసారి ఓపెన్ చేయండి. మీరు డెస్క్టాప్లో ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడికి వెళ్ళి ఇది ఓపెన్ చేయాలి. ప్రాజెక్ట్ అని ఉంది కదా, ఓపెన్ ప్రాజెక్ట్, లాగిన్ పేజ్. ఇక్కడెళ్ళే నేను ఇందాక చెప్పాను కదా కమెంట్స్ అన్ని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి. ఇక్కడ గిట్ GUI హియర్ అని ఉంది. GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అని. గిట్ బ్యాష్ హియర్ అంటే టెర్మినల్ అనమాట. టెర్మినల్ కమాండ్ లైన్ ద్వారా ఆపరేట్ చేయమని. మీరు 95% దీన్ని అలవాటు చేసుకోండి. వై? బికాస్ ఆర్గనైజేషన్లో మనం అంతా వర్క్ చేసేది లైనక్స్ సర్వర్స్లోనే.
కేవలం ఈ గిట్ గురించి మాత్రమే విండోస్ వాడతాం. నెక్స్ట్ అన్ని టూల్స్ కూడా ఇంకా లైనక్స్ ఎన్విరాన్మెంట్స్. సో ఆర్గనైజేషన్లో సర్వర్ నుంచి కోడ్ పుష్ చేస్తాం, సర్వర్లో కోడ్ డౌన్లోడ్ చేసుకుంటాం కాబట్టి టెర్మినల్స్ వాడాలి. ఆ టెర్మినల్ని ఇప్పటి నుంచి అలవాటు చేసుకుందాం. గో విత్ ద సెకండ్ ఆప్షన్. నేను ఫస్ట్ ఆప్షన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఎక్కడున్నారు ఇప్పుడు? డెస్క్టాప్ ప్రాజెక్ట్, ఇవి రెండు ఒకటే. డెస్క్టాప్ ప్రాజెక్ట్ లాగిన్, స్క్రీన్ మారిందంతే. డెస్క్టాప్ ప్రాజెక్ట్ లాగిన్ రెండు కూడా ఒకటే గైస్. కాకపోతే ఒక క్వశ్చన్, ఇక్కడ లాగిన్ పేజే, ఇక్కడ లాగిన్ పేజే, కరెక్ట్? పైన 3 ఫైల్స్ కనబడుతున్నాయి, మరి కింద 3 ఫైల్స్ కనబడట్లేదు ఏంటి? ఇది టెర్మినల్, లైనక్స్ టెర్మినల్, గిట్ టెర్మినల్. మీరు ఏం చేయాలన్నా సరే కమాండ్స్ పాస్ చేయాలి, కమాండ్స్ని పాస్ చేయాలి. ఆ కమాండ్స్ని ఎలా పాస్ చేయాలో ఒకసారి చూద్దాం. ఓకేనా? యూ హ్యావ్ టు యూజ్ గిట్ ఎల్ఎస్ కమాండ్. సింపుల్గా ఎల్ఎస్ కమాండ్ వాడండి. ఎల్ఎస్ అంటే ఫైల్స్ కానీ డైరెక్టరీస్ కానీ అక్కడ ఉన్నవి కనబడతాయి. ఎల్ఎస్ టు సి లేదా లిస్ట్ ఫైల్స్ ఆర్ డైరెక్టరీస్. టు సి ఫైల్స్ ఆర్ డైరెక్టరీస్కి మనం ఏదైతుందో ఎల్ఎస్ కమాండ్ వాడాలి. ఎల్ఎస్. ఓకే, ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ ఈ బ్యాక్ ఎండ్లో మనం కాన్సెప్ట్ నేర్చుకున్నాం కదా, ఆ కాన్సెప్ట్ని అప్లై చేద్దాం. 2 to 3 minutes ఆన్ దిస్ థియరీ పార్ట్. ఇది అయిపోతే ఇంక అయిపోయినట్టే. ప్రాక్టికల్ చాలా ఈజీ అయిపోతుంది. ఒక్కసారి ల్యాబ్ చేస్తే ఇది మన మైండ్లో ఉంటుంది. అండ్ ఒక్కసారి కాదు, 2-3 times ల్యాబ్ చేయండి. బికాస్ సెషన్ ఫస్ట్ నుంచి సెషన్ 100 వరకు ఇది ప్రతి చోట గిట్ కోడ్ పుష్ చేయండి, కోడ్ డౌన్లోడ్ చేయండి, కోడ్ రివర్ట్ చేయండి, ఈ పదాలు వస్తూనే ఉంటాయి. సో మినిమం 3-4 times చేస్తే కొద్దిగా బాగా గుర్తుంటుంది. ఓకే, వర్కింగ్ ఏరియాని ఎప్పుడు అంటారో తెలుసా? వర్కింగ్ ఏరియా అని చెప్పేసి, వర్కింగ్ ఏరియాని ఎప్పుడు అంటారంటే గిట్ స్టేటస్ ఎగ్జిక్యూట్ చేయండి. ఫైల్స్ కనుక రెడ్ కలర్లో కనుక ఉంటే అవి వర్కింగ్ ఏరియా అని అర్థం. అయిపోయింది. స్టేటస్ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయో చెప్పు, రెడ్ కలర్లో ఉన్నాయి, అవునా? అయితే వర్కింగ్ ఏరియా ఉన్నట్టు. ఓకే, నెక్స్ట్ గ్రీన్. ఇది గ్రీన్లో మారిపోయిందా? దీనికి రెడ్ వదిలేద్దాం. గిట్ స్టేటస్ రెడ్ అంటే ఫైల్స్ అన్ని వర్కింగ్ ఏరియాలో ఉన్నట్టు అర్థం. నెక్స్ట్ గిట్ స్టేటస్ గ్రీన్ అంటే ఆ ఫైల్స్ అన్ని స్టేజింగ్ ఏరియాలో ఉన్నట్టు అర్థం. స్టేజింగ్ ఏరియాలో ఉన్నట్టు అర్థం. నెక్స్ట్ లోకల్ రిపాజిటరీకి డేటా వచ్చిందా లేదా? అయితే గిట్ లాగ్ ఎగ్జిక్యూట్ చేయండి. అంటే హిస్టరీ కింద కన్సిడర్ చేద్దాం. గిట్ లాగ్ ఫైల్లో కనుక ఇన్ఫర్మేషన్ వచ్చేస్తే డన్, లోకల్లోకి వచ్చేసినట్టు అర్థం. నేను దీన్ని పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేస్తాను 1 minute. సో దట్ పీడిఎఫ్ డౌన్లోడ్ టు పిఎన్జీ అండ్ డౌన్లోడ్ టు పీడిఎఫ్. ఓకే, ఇవి రెండు కూడా ఈ ఆర్కిటెక్చర్ని ఒకసారి నేను ఇది ఇమేజెస్ పంపిస్తాను, అంటే పీడిఎఫ్ పంపిస్తాను. సో మీరు ఏం చేస్తారంటే ఒక నోట్స్ తీసుకొని నోట్స్ మీద ఈ ఆర్కిటెక్చర్ ఓకేనా చూడకుండా 3-4 times ఒకసారి చూస్ చేసి రెండోసారి 2-3 times చేయండి, గుర్తుండిపోతుంది. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. ఈ కమెంట్స్ అవి కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే గిట్ కమిట్ తర్వాత నేను ఎక్కడ స్పేస్ ఇస్తున్నాను, -m దీనికి స్పేస్ ఇవ్వలేదు. ఇది మీరు ల్యాబ్ చేసినప్పుడే తెలుస్తుంది. ఓకేనా? ఒకసారి జనరల్గా ఏం చేస్తాం అంటే -m ఇస్తాం, మళ్ళీ స్పేస్ ఇస్తాం, అప్పుడు మనకు వర్కౌట్ అవ్వదు. సో ఆ ఎర్ర త్రో చేస్తుంది. మీరు ఇలా ఇచ్చారు, -mకి స్పేస్ ఇవ్వండి అని చెప్పి అది క్లియర్గా చెప్తుంది. అవి ఫాలో అవ్వండి, సరిపోతుంది. ఓకే, లెట్స్ సీ. ప్రజెంట్ ఈ 3 ఫైల్స్ ఉన్నాయి కదా, ఈ 3 ఫైల్స్ ఏ ఏరియాలో ఉన్నాయి తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గిట్ స్టేటస్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఇప్పుడు ఒక ఎర్రర్ వస్తుంది, ఈ ఎర్రర్ చూడండి, అందరికీ వస్తుంది స్టార్టింగ్లో. గిట్ స్టేటస్ అంటే గిట్ స్టేటస్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమొస్తుంది? నాట్ ఏ రిపాజిటరీ అని చెప్పేసి వచ్చింది. ఓకేనా? ఇది ఎర్రర్. ఓకేనా? ఏమంటున్నారు వాళ్ళు, ఋషి నువ్వు గిట్ స్టేటస్ అని ఎగ్జిక్యూట్ చేస్తున్నావు అంటే గిట్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నావు కానీ గిట్ కమాండ్స్ ఇక్కడ వర్కౌట్ అవ్వవు అని చెప్పేసి నాకు ఒక ఎర్రర్ త్రో చేస్తుంది. నాట్ ఏ గిట్ రిపాజిటరీ. సో గిట్ కమాండ్స్ వర్కౌట్ అవ్వాలంటే గిట్ ఇనిట్ అని చెప్పి ఎగ్జిక్యూట్ చేయండి. గిట్ ఇనిట్ అంటే ఇనిషియలైజ్ అవుతుంది. అప్పుడు ఇందాక చూసారా, ఇందాక మాస్టర్ అని రాలేదు, ఇప్పుడు మాస్టర్ అని వచ్చింది. ఇక్కడ ఇనిషియలైజ్డ్ గిట్ రిపాజిటరీ. ఓకే, గిట్కి సంబంధించిన కమాండ్స్ అన్ని వర్కౌట్ అవుతున్నాయి ఇప్పుడు. ఓకే, నౌ నెక్స్ట్ యాక్టివిటీ. ప్రజెంట్ ఈ 3 ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి సో తెలుసుకోవడానికి నేను కమాండ్ వాడాలి. వాట్ ఈస్ దట్ కమాండ్? యా ప్లీజ్, వాట్ ఈస్ దట్ కమాండ్? List ls.
ఎల్ఎస్ అంటే ఫైల్స్ చూపిస్తాయి, స్టేటస్ తెలుసుకోవాలి. Git స్టేటస్ status. గిట్ స్టేటస్ 3 ఫైల్స్ అన్నమాట. ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3 మూడు కూడా వర్కింగ్ ఏరియాలో ఉన్నాయి. ఓకేనా, వర్కింగ్ ఏరియాలో ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫైల్ నేను ఒక్క నిమిషం, లేదంటే ఇది ప్యారల్గా చేస్తున్నాను. ఒక్క నిమిషం, ఐ డూ స్నిప్. దీన్ని బట్టి మనం చేసేద్దాం. ఓకేనా, ఇలా. నెక్స్ట్ ఏంటంటే గిట్ యాడ్ ఒక్క ఫైల్ మాత్రమే యాడ్ చేద్దాం. ఫైల్ 1 ఈ టీఎక్స్టీ కూడా యాడ్ చేయండి. టీఎక్స్టీ ఆ టెక్స్ట్ ఫార్మాట్ టీఎక్స్టీ అని కూడా యాడ్ చేయాలి. ఓకే, File name. ఫైల్ 1 ఓకేనా, ఫైల్ 1.txt. దట్స్ ఇట్ గైస్, ఫైల్ యాడ్ అయిపోయింది. ఒకవేళ మీరు మిస్టేక్ చేసినా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఓకేనా, స్పెల్లింగ్ మిస్టేక్స్ అవి డిడ్ నాట్ మ్యాచ్ ఎనీ ఫైల్స్. ఓకేనా, నేను ఇక్కడ 1 మిస్ చేశాను కదా, అందువల్ల రావట్లేదు. ఇప్పుడు ఈ ఫైల్ సెకండ్ ఏరియాలోకి వస్తుంది. కన్ఫర్మేషన్ గిట్ స్టేటస్ ఫైల్ 1.txt సెకండ్ ఏరియాలోకి వచ్చేసింది. ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడ పంపించాలి, ఇక్కడ నుంచి ఇక్కడ పంపించాలి. సో ఫర్ దట్ వీ హ్యావ్ టు యూస్ దిస్ మెసేజ్ గిట్ కమిట్ -m. git commit -m message file 1 done on login page. Enter. yes, కమిట్ ఒక మెసేజ్ అనేది వచ్చి మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. లోకల్ స్టేజ్లోకి వచ్చిందో లేదో తెలుసుకోవడానికి కమెంట్ ప్లీజ్. లోకల్ ఏరియాలోకి వచ్చిందో లేదో అంటే థర్డ్ స్టేజ్కి గిట్ లాగ్. కానీ గిట్ లాగ్ ఈ లాస్ట్ స్టెప్ అండి. కానీ గిట్ లాగ్ ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. గిట్ లాగ్ ఎగ్జిక్యూట్ చేసుకుంటే డన్, సరిపోయింది. ఎస్, ఓకేనా. ఇక్కడ నేను ఒక కింగ్, ఓకేనా, జస్ట్ ఒక నేమ్ అనేది ఇచ్చాను. నేమ్ అలా మారుద్దాం. ఓకేనా, నేమ్ అని ఇచ్చాను. సో జస్ట్ ఇక్కడ ఏదైతుందో ఈ డన్ లాగిన్ పేజ్ కాస్త అయిపోయింది. ఈ ల్యాప్టాప్ నుంచి కింగ్ అనే యూజర్ నేమ్తో వెడ్నెస్డే జనవరి 24న 8:31కి ఈ కోడ్ అనేది లోకల్ రిపాజిటరీలో స్టోర్ అయింది. ఓకేనా, దీప్తి ఇందాక అడిగారు కదా, ఇప్పుడు లోకల్ రిపాజిటరీలో ఉన్నట్టు, దీనికి ముందంతా కూడా వర్కింగ్ ఏరియాలో ఉన్నట్టే. ఓకే, ఇప్పుడు ఫైనల్ థింగ్ ఇక్కడ లోకల్కి వచ్చేసింది కదా, ఇక్కడ నుంచి మీరు ఒకే ఒక కమాండ్ ఇక్కడ నుంచి ఇక్కడ పుష్ చేయాలి. ఓకే, ఓన్లీ 1 స్టెప్. ఏం చేయాలంటే ఈ రిపాజిటరీ మీరు క్రియేట్ చేసుకున్నారు కదా, రిపాజిటరీ క్రియేట్ చేసుకున్న కొన్ని స్టెప్స్ వాళ్ళు ఇచ్చారు. మీరు ఒకవేళ గిట్ అండ్ గిట్ హబ్లో బిగినర్ అయితే ఈ కమాండ్స్ వాడుకోండి అని చెప్పేసి కొన్ని సెట్ ఆఫ్ కమాండ్స్ ఇచ్చారు. ఈ కమాండ్స్ వాడదాం. గిట్ ఇనిషియలైజ్ చేయండి, అప్పుడే గిట్ కమాండ్స్ వర్కౌట్ అవుతాయి. గిట్ యాడ్ మీరు ఫైల్స్ ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి యాడ్ చేయాలంటే యాడ్ అనే కమాండ్ వాడండి. గిట్ కమిట్ -m మై ఫస్ట్ కమిట్. మనం ఏమి ఇచ్చాం, మై కోడ్ ఈజ్ డన్ అని చెప్పేసి అలాగే ఇస్తాం. ఇప్పుడు ఈ స్టెప్ ఉంది కదా, 4th స్టెప్ 6th స్టెప్ ఇగ్నోర్ చేయండి. అది అప్కమింగ్ సెషన్లో, రేపటి సెషన్లో మాట్లాడదాం. ఇప్పుడు ప్రెసెంట్ 1, 2, 3 అండ్ 4th స్టెప్ వద్దాం. ఇది ఏంటంటే యూఆర్ఎల్. మీరు ఒక రిపాజిటరీ క్రియేట్ చేస్తారు కదా, amazon-login.com అని చెప్పేసి ఆ యూఆర్ఎల్ చూడండి, github.com అంటే మన అఫీషియల్ యొక్క వెబ్సైట్. రుషికేష్-GitHub Labs అంటే నా గిట్హబ్ యొక్క అకౌంట్. మీకేమొస్తుంది, github.com. ఓకేనా, రుషికేష్ ఇక్కడ ఈ ప్లేస్లో మీ నేమ్ వస్తుంది. మీరు ఏ రిపాజిటరీ క్రియేట్ చేస్తారో ఆ యూఆర్ఎల్. నేను ఈ యూఆర్ఎల్ అంటే ఇక్కడికి కదా మన కోడ్ రావాలి. ఈ యూఆర్ఎల్ ఏదైతుందో ఈ యూఆర్ఎల్ని పాయింట్అవుట్ చేయండి మీ సర్వర్లో. లింక్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, మీరు ఎప్పుడు ఈ పుష్ అనే కమాండ్ కాస్త ఎగ్జిక్యూట్ చేసిన డేటా అంతా ఈ రిపాజిటరీలోకి రావాలని చెప్పేసి ఈ యూఆర్ఎల్ తీసుకొని యాడ్ చేస్తున్నాను. git push -u origin, git push -u origin and add this information. git push -u origin అని చెప్పేసి ఈ చివరి మీకు ఏముంది, మాస్టర్ ఉంది కదా, దీన్ని బ్రాంచ్ అంటారు. ఈ బ్రాంచ్ ఒక్కటి యాడ్ చేయండి. వెరీ సింపుల్. గిట్ పుష్ -u origin సెంట్రలైజ్ రిపాజిటరీ పంపించడానికి ఎక్కడుంది మీ కోడ్ అంతా, మాస్టర్లో ఉంది. మాస్టర్ నుంచి ఎంటర్ చేయండి. That's it guys, and come here. File 1 is done. Clear everyone? Divya, Loknath, Manju, Deepthi, Srinivas, Swati,
ఓకే, Yeah, Rishi. జస్ట్ అలా అంటే yes. ఎగ్జాక్ట్ అవుట్పుట్ అవసరం లేదు. ఓకే, ప్రొసీజర్ ఎలా ఉంది అని తెలుసుకుంటే చాలు, అది ల్యాబ్ చేసినప్పుడు క్లియర్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ విల్ డూ అనదర్ యాక్టివిటీ. ఏంటిది? ఈ ఫైల్ 2 ఫైల్ 3 ఇవి రెండు ఒక్కసారిగా పుష్ చేస్తున్నాను. అది ఎలా చేయాలో చూడండి. గిట్ యాడ్, ఓకే, file2.txt రెండు ఫైల్స్ ఒక్కసారిగా చేద్దామా? అయితే మనం ఏం చేస్తానంటే మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఫైల్ 2 ఫైల్ 3 కూడా ఇవ్వండి. నేను ఐఎమ్ గోయింగ్ టు యూజ్ డాట్ నౌ. డాట్తో పాటు ఇంకో 3 కమెంట్స్ చెప్పాను కదా, ఈ 3 కమెంట్స్ కూడా మీరు ల్యాబ్ చేయండి. అంటే ప్రతి కమెంట్ కూడా ఎలా వర్కౌట్ అవుతుందో చూడండి. ఇంకోటి న్యూ రిపోజిటరీ, న్యూ ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఆ సారి ప్రాక్టీస్ చేసినప్పుడు స్టార్ వాడండి, ఆ తర్వాత డాట్ వాడండి, తర్వాత ఐఫిన్ ఏ వాడండి. ఓకేనా? 3 కవర్ అవుతాయి. అండ్ గిట్ యాడ్ డాట్. ఇప్పుడు రెండు ఫైల్స్ కూడా ఎక్కడికి వచ్చేసినాయి? గిట్ స్టేటస్. ఇప్పుడు ఈ రెండు ఫైల్స్ని ఒక్కసారిగా నేను కమిట్ చేసుకోవాలి. గిట్ కమిట్. ఇందులో నెంబర్ ఆఫ్ సినారీస్ మారుద్దాము. ప్రజెంట్ అవర్ ఎజెండా ఫర్ టుడే సెషన్ ఈజ్ సింప్లీ మన కోడ్ పుష్ చేయాలి. గిట్ కమిట్ ఐఫినియం డబుల్ కొటేషన్లో డేటా డన్, డేటా డన్. ఓకే, లోకల్కి వచ్చిందో లేదో తెలుసుకోవడానికి సేమ్ ఇవే కమెంట్స్, ఇంకా ఇవే కమెంట్స్. గిట్ లాగ్. ఓకేనా? డేటా డన్ అని చెప్పేసి 836 మళ్ళీ కమిట్ చేశాను. అండ్ ఫైనల్గా యూఆర్ఎల్ మళ్ళీ యాడ్ చేయాలంటారా? ఆల్రెడీ నేను ఒకసారి యాడ్ చేశాను కదా, సరిపోతుందంటారా? మళ్ళీ యాడ్ చేయాలా? ఓన్లీ వన్ టైమ్ ఈస్ ఫైన్. ఓకేనా? ఒక్కసారి యాడ్ చేశారు కదా, యూఆర్ఎల్కి సరిపోతుంది. గిట్ పుష్ -u ఆరిజిన్ మాస్టర్ ఎంటర్ చెయ్యాలి. ఓకేనా? హ్యాండ్స్ ఆన్ చేస్తేనే వస్తాయి ఇవి. డన్. ఈ కోడ్ కూడా వెళ్ళిపోయింది. ఇక్కడికి వచ్చేయండి ఒకసారి. దట్స్ ఇట్ గైస్. 3 ఫైల్స్ ఆర్ డన్. ఓకే, ఇప్పుడు నేను లాస్ట్ ఎగ్జాంపుల్లో చెప్పినట్టుగా డెస్క్టాప్లో మీ డేటా పోయింది అనుకుందాం, పొరపాటున పోయింది అనుకుందాం. ఇది ఈ లాగిన్ పేజ్. డిలీట్, షిఫ్ట్ డిలీట్ లాగిన్ పేజ్. ఆ ఫైల్స్ అయ్యి ఎక్కడ ఈ టెర్మినల్ అది క్లోజ్ చేసేయండి ఒకసారి. ఆ బ్లాక్ స్క్రీన్ అది ఉంది కదా, క్లోజ్ చేసేయండి. పొరపాటున మిస్ అయింది. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఓఎస్ క్రాష్ అయింది, ఇంకో పర్సన్ ఎవరో థెఫ్ట్ చేసి, ఓకేనా, సంథింగ్ ల్యాప్టాప్ మిస్ అయింది, ఇలా ఇలా జరిగింది. సో స్టిల్ నాట్ ఏ ప్రాబ్లం. ఆ నెక్స్ట్ రోజు ల్యాప్టాప్ పోయినా ఆ ల్యాప్టాప్ పోయిన యొక్క యాక్టివిటీ కాస్త తర్వాత చూద్దాం. ఓకేనా? ఏదో కొత్త ల్యాప్టాప్ మళ్ళీ పర్చేస్ చేసుకోవడము, లేదంటే ఓకేనా, ఆ యాక్టివిటీ కాస్త చేద్దాం. ప్రజెంట్ మన కోడ్ డిప్లాయ్ చేసుకోవాలి కదా, సింపుల్గా ఇక్కడికి వెళ్తారు. ఓకేనా? github.comకి కనెక్ట్ అవుతారు తన క్రెడెన్షియల్స్తో. ఈ డౌన్లోడ్ జిప్ ఫైల్ డౌన్లోడ్ అయిపోయింది. అండ్ కమ్ హియర్ అండ్ ఇది ఓపెన్ చేయండి. యువర్ 3 ఫైల్స్ ఆర్ హియర్. ఓకే, నౌ వీ విల్ డూ ల్యాబ్ ఆన్ దిస్ వన్. అంటే జస్ట్ టెస్ట్ చేద్దాం. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చేద్దాం. చేసే ముందు టెస్ట్ చేద్దాం. ఈ యూఆర్ఎల్ తీయండి ఒకసారి. ఈ యూఆర్ఎల్. ఓకేనా? నో, నాట్ దిస్ వన్. కమ్ బ్యాక్. నేను టెస్ట్ క్రియేట్ చేసిన యూఆర్ఎల్ ఇది. టెస్ట్ క్రియేట్ చేసిన యూఆర్ఎల్. మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి ఇక్కడ. ఓకేనా? మీ మొబైల్ నెంబర్ ఇస్తే 1 minute. ఐ పింగ్ ఇన్ చాట్ ఎవ్రీవన్. ఒక్కసారి తీసుకొని మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి ఇక్కడ. నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే నా పర్సనల్ మొబైల్ నెంబర్ ఇస్తాను. 1 minute. లాగిన్ చేసి ఈరోజు సెషన్ టుగెదర్గా చేద్దాం. ఓ 2-3 సెషన్స్ అలవాటు అయిన తర్వాత మీరు ఓన్గా చేసుకోవచ్చు. 1 minute. నేను ఆల్రెడీ ఎంటర్ చేశాను నా మొబైల్ నెంబర్. నాకు ఒక ఓటీపీ జనరేట్ అయింది. 1176 అట. 1176. డన్. పర్ఫెక్ట్. ఓకేనా? ఇక్కడ ఈ యాక్టివిటీ, ఈ ల్యాబ్ చేసేటప్పుడు ఓన్లీ ల్యాబ్ మీద మాత్రమే. అంటే మీరు ఇంకో ట్యాబ్ కూడా ఓపెన్ చేయడానికి అవ్వదు. ట్యాబ్ ఓపెన్ చేస్తే స్నీక్ అంటే మేబీ మనం ఒక చీట్ చేస్తున్నాం అని చెప్పేసి సెషన్ వెంటనే ఎండ్ అయిపోతుంది. జస్ట్ మనకి ఏదైతే తెలుసో అది చేసేయండి. జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ గిట్ అండ్ గిట్ హబ్ టోటల్ 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా? ఒక్కదానికి 100 మార్క్స్, 10 మార్క్స్ చెప్పిన. అటెంప్ట్ ద టెస్ట్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గిట్ క్లోన్ కమాండ్? గిట్ క్లోన్ ఈరోజు నేను డిస్కస్ చేయలేదు. ఓకేనా? బట్ ఈ టెర్మినాలజీని బట్టి అర్థం చేసుకుందాం. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గిట్ To create a local copy of a First one, sir. repository. First one, sir. టు క్రియేట్ ఏ లోకల్ కాపీ ఆఫ్ రిమోట్ రిపోజిటరీ. క్లోన్ అంటే దాని అర్థం ఎలా కన్సిడర్ చేద్దాం? డౌన్లోడ్ అన్న కాడికి. ఓకేనా? నేను డైరెక్ట్గా అంటే కమెంట్స్ ఎక్కువ అవుతాయి అని చెప్పేసి ఈరోజు ఆ ప్రాసెస్ చూపించలేదు. జనరల్గా జిప్ ఫైల్ ద్వారా డౌన్లోడ్ చేశాను. ఇక్కడ ఈ రోజుకి ఏంటంటే గిట్ టు క్రియేట్ ఎ లోకల్ రిపోజిటరీ. రేపు చేద్దాం అది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ 2.
వాట్ డస్ గిట్ స్టాండ్స్ ఫర్? జస్ట్ ఒకసారి ఎవ్రీ వన్ మినిట్ ఒక్కసారి అబ్జర్వ్ చేసి అప్పుడు ఆన్సర్ చేయండి. అంటే గిట్ అబ్రివేషన్ నేను చెప్పలేదు, బట్ నేను ఎక్స్ప్లెనేషన్ చేసిన ప్రకారంగా ఏమై ఉండొచ్చు? గ్లోబల్ ఇన్ఫర్మేషన్ ట్రాకర్ సార్. గ్లోబల్ ఇన్ఫర్మేషన్ ట్రాకర్ అంటే ప్రతి ఒక్క చేంజెస్ నీట్గా ట్రాక్ చేసుకుంటూ, ఓకేనా, మన లోకల్ డిపాజిట్ ఎవరు పుష్ చేస్తారు ఏంటి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అంత వస్తుంది. గ్లోబల్ ఇన్ఫర్మేషన్ ట్రాకర్. నెక్స్ట్, వాట్ ఈస్ గిట్? గిట్ వాట్ ఈస్ గిట్? టెక్స్ట్ ఎడిటర్. వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్. Version control system. Noted. How do you push changes to push. code repository? Git push. Git push. Hard one. Noted. How does git branch commands show? Git branch అంటే present one thing. Hard ones. Hard ones. Okay, done. Noted. Branch అంటే present మన branch ఏంటంటే డిఫాల్ట్ బ్రాంచ్ ఏంటి మంది? బ్రాంచ్. మాస్టర్ బ్రాంచ్. ఎవ్రీవన్ మాస్టర్, ఓకేనా? గిట్ బ్రాంచ్ కొడితే ఏం వస్తాయి? బ్రాంచెస్ వస్తాయి, ఓకేనా? ఓన్లీ బ్రాంచెస్ వస్తాయి అంతే. లిస్ట్ ఆల్ ద బ్రాంచెస్. ఇవన్నీ కూడా కవర్ అవుతాయి, బట్ జనరల్ గా హౌ డూ యూ క్రియేట్ ఏ న్యూ బ్రాంచ్ ఇన్ గిట్? ఇగ్నోర్ ఇట్. ఇది మనకు తెలియదు, బట్ సెకండ్ వన్. థర్డ్ వన్. థర్డ్ వన్. నో సెకండ్ వన్. ఇది నేను చెప్పలేదు ఇంకా. గిట్ బ్రాంచ్ నేమ్ బ్రాంచ్ అని ఇచ్చి న్యూ బ్రాంచ్ మాస్టర్ 1 మాస్టర్ 2 ఇస్తే అది క్రియేట్ అవుతుంది. ఇగ్నోర్ ఇట్. హౌ డూ యూ Git history or git log. వన్ ఆన్సర్ ప్లీజ్. కరెక్ట్. Git log. Git log. కమిట్ లో, ఓకేనా? కమిట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎలా చెక్ చేస్తాం? లాగ్ ద్వారా, ఓకేనా? గిట్ లాగ్. Which commands is used to initialize new Git repository? Git init. Git init. Noted. What is the command? Git rm. Git rm. ఇది మనం ఇంకా డిస్కస్ చేయలేదు. Git rm అన్నమాట. What is the purpose of staging area? ఎందువల్ల అంటారు purpose of staging area? To store the changes, To store committed committed changes. First one. To merge, Give it try. to merge branches. Commit change. Second option. Second stage. Branch. Okay. Just ఒక్కసారి మళ్ళా. What is the purpose To of review staging area? and Second దీనికి. Review, sir. Review and prepare changes for commit. Noted. That's it. Submit test. ఓకే, ఇక్కడ యువర్ టెస్ట్ విల్ అంటే నేను పైన వేరే స్క్రీన్ కోపి వెళ్తున్నాను. బ్యాక్ టు టెస్ట్ సబ్మిటెడ్. ఓకే, డన్, నో ప్రాబ్లం. బ్యాక్ టు టెస్ట్ అంటే వేరే ఏ స్క్రీన్కి వెళ్ళనివ్వదు అనమాట. ఇక్కడ ఉంటుంది సబ్మిట్ టెస్ట్, జస్ట్ ఓన్లీ సబ్మిటెడ్. ఓకేనా? స్కోర్ అవుట్ ఆఫ్, ఓకేనా? జస్ట్ ఇలా 10కి 10 కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయి. ఒకవేళ ఏమైనా రాంగ్ ఆన్సర్స్ కనుక ఉన్నా సరే మీరు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోమంటుంది, ఓకేనా? ఆ యాప్లో కరెక్ట్ ఆన్సర్స్ ఏంటనేది డిస్ప్లే చేస్తుంది మళ్ళీ, ఓకేనా? ఇలా ప్రతి టెస్ట్కి మీరు కంప్లీట్ చేయాలి. సో టు గెయిన్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు స్టిల్ ఎవరైతే వర్కింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో, దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్. యూ క్యాన్ లీవ్. సో ఇంత నేర్చుకున్నాం కదా, జస్ట్ క్విక్గా ఈరోజు చేసిన ల్యాబ్ ఇంకొక 2 మినిట్స్లో చేసి చూపిస్తాను, ఒక్కసారి చూడండి. ఓకే, దట్స్ ఇట్. టెక్నికల్గా అయితే ఇంతే. ఇఫ్ యూ హ్యావ్ ఇఫ్ యూ హ్యావ్ టు గో టు ఆఫీస్ యూ క్యాన్. నేను ప్యారల్గా ఒకటి చేసి నేను ఈ సెషన్ ఎండ్ చేస్తాను, ఓకేనా? ఐ వాంట్ టు క్రియేట్ ఏ న్యూ రిపోజిటరీ లైక్ అమెజాన్ ఇందాక డెస్క్టాప్లో ఇంకొక ఫైల్ క్రియేట్ చేశాను, ఏదో లాగౌట్ పేజ్. అమెజాన్ లాగౌట్ పేజ్కి ఒక రిపోజిటరీ క్రియేట్ చేస్తున్నాను. ఐ వాంట్ టు క్రియేట్ పబ్లిక్ ఓన్లీ. జస్ట్ ఐ గో విత్ దిస్ ఆప్షన్. దీనికి ఒక యూఆర్ఎల్ వస్తుంది, ఓకేనా? దీనికి ఒక ప్లీజ్ బి అన్ మ్యూట్ ఫర్ 2 minutes. ప్లీజ్ బి అన్ మ్యూట్. సార్ క్విక్ సమ్మరీ ఇస్తాను, తర్వాత మీరు ల్యాబ్ చేద్దరు కానీ. అండ్ దీని యొక్క యూఆర్ఎల్ చూడండి, github.com /GitHub Labs అమెజాన్ లాగౌట్. యూఆర్ఎల్ మారింది. ఇప్పుడు న్యూ ఫోల్డర్లో ఈ యూఆర్ఎల్ని కాస్త యాడ్ చేసుకోవాలి, అదొకటి. నేను డెస్క్టాప్కి వెళ్ళిపోతున్నాను, లాగౌట్ పేజ్కి వెళ్తున్నాను, అండ్ ఇక్కడ నేను కొన్ని ఫైల్స్ క్రియేట్ చేసుకుంటాను, ఓకేనా? 1 2 3, ఓకేనా? డన్. రైట్ క్లిక్, గిట్ బ్యాష్ హియర్. ఫస్ట్ నేను ఏం చేయాలంటే గిట్ ఇనిట్ అని చేయాలి. గిట్
init, git init. ఓకే, నెక్స్ట్ గిట్ స్టేటస్. ఆల్ ఫైల్స్ కూడా ఎక్కడ ఉన్నాయి? వర్కింగ్ ఏరియాలో ఉన్నాయి. ఓకేనా, సారీ, వర్కింగ్ ఏరియాలో ఉన్నాయి. ఐ వాంట్ టు మూవ్ ఆల్ దీస్ ఫైల్స్ టు, నేను ఒక్కసారి మూవ్ చేస్తాను. ఈసారి స్టార్ వాడుతున్నాను, ఇందాక డాట్ వాడేసాను కదా, డన్. గిట్ స్టేటస్. ఇందాక నేను లాగ్లో కనుక మీరు చెక్ చేస్తే నాకు హిస్టరీ ఏమైనా వస్తుందండి? లాగ్లో ఏదో కింగ్ అని వస్తుందో, ర్యాండమ్ నేమ్ వస్తుంది. అలా కాదు, నా ల్యాప్టాప్కి నా నేమే రావాలి. నా నేమ్ రావాలంటే మీరు ఒక కమాండ్ వాడాలి, గిట్ కాన్ఫిగ్. మీరు కూడా మీరు యూజర్ నేమ్ కాన్ఫిగర్ చేసుకోవాలి కదా. ఈ స్టెప్తో స్టార్ట్ చేయండి మీరు క్లాస్. ఈ స్టెప్తో గిట్ ఇన్స్టాల్ చేసుకుంటే దీంతో స్టార్ట్ చేయండి. గిట్ కాన్ఫిగ్ --- గ్లోబల్ యూజర్ డాట్ నేమ్ అని ఉంది ఇవ్వాలి మీరు. యూజర్ నా డేట్ నేమ్ అంటే ఋషికేష్ అని ఇస్తున్నాను. ఓకే, నా ఫుల్ నేమ్ మెన్షన్ చేయట్లేదు, ఋషికేష్ సింపుల్ కలర్ సరిపోతుంది. ఆర్గనైజేషన్ ఫుల్ నేమ్ మెన్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఋషికేష్ యొక్క మెయిల్ ఐడి ఏదైతే ఉందో అదనమాట, ఈ ఋషికేష్@gmail.com. ఇది మెయిల్ ఐడి లేదు, బట్ స్టిల్ ఇచ్చేస్తాను, తీసుకుంటుందంటే అంటే ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది ఎవరు పుష్ చేశారని చెప్పేసి. ఇది మీరు గిట్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే ఈ 2 కమాండ్స్ ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేసేయండి, లేదంటే వేరే ర్యాండమ్ నేమ్ వస్తుంది అనమాట. ఓకేనా, పేస్ట్ ఇట్ హియర్. ఓకే, డన్. సెకండ్ స్టేజ్ నుంచి థర్డ్ స్టేజ్ పంపించాలి. వాట్ ఇస్ ద కమాండ్ ప్లీజ్? సెకండ్ స్టేజ్ టు థర్డ్ స్టేజ్. ఇదిగోండి స్క్రీన్ ఇక్కడ. గిట్ కమిట్ -m మెసేజ్ ఇచ్చేయండి. గిట్ కమిట్ -m డబుల్ కొటేషన్లో ఆల్ డన్. ఓకే, అండ్ ఫైనల్లీ యూఆర్ఎల్ కాస్త యాడ్ చేయాలి. పుష్ చేసే ముందు యూఆర్ఎల్ యాడ్ చేయాలి. పేస్ట్ యూఆర్ఎల్. ఫైనల్లీ git push -u origin master. Okay, that's it. Then come here, refresh. ఇలా మీరు ఒక 10-15 డిపాజిట్స్ మీద ఒకసారి ల్యాబ్ చేయండి, మీకు వర్కౌట్ అవుతుంది. ఓకేనా, 10-15 అవసరం లేదు, ఒక 5 డిపాజిట్స్ మీద చేయండి, గుర్తుండిపోతుంది. అంటే మీకు తెలిసిపోతుంది. ఓకేనా, ఒకసారి 1-2 టైమ్స్ చేసిన తర్వాత మీకు ఓకే అనిపిస్తే జస్ట్ స్టాప్ ఇట్. ఇంకా కాన్ఫిడెన్స్ సరిపోవట్లేదంటే ఇంకొక 2 టైమ్స్ చేయండి. కాన్సెప్ట్ ఇది. ఇది బాగా ల్యాబ్ చేసి రేపటి సెషన్లో నెక్స్ట్ యాక్టివిటీ కాస్త కంటిన్యూ చేద్దాం. అండ్ ఈ టెస్ట్ లింక్ కాస్త నేను ఇక్కడ ఈ చార్ట్లో పంపిస్తాను. అంటే లైక్ చార్ట్ అంటే ఇది, ఈ నోట్స్లో పంపిస్తాను. ఆటోమేటిక్గా మీకు నోట్స్ వస్తుంది, ఒకసారి వెరిఫై. దట్స్ ఇట్ గైస్. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ పార్ట్? టెక్నికల్గా అంతే ఈరోజు సెషన్కి. ఒకసారి ల్యాబ్ చేయండి. 2 months టైం అంటే ఎక్కువ టైం పట్టింది, బట్ ఓకే, చాలా స్లోగా నీట్గా ప్రతి పాయింట్ డిస్కస్ చేసుకున్నాం. మనం ఏదైతే టైం స్పెండ్ చేస్తున్నామో ఓన్లీ 1 టైం స్పెండ్ చేయాలి. దీని మీద మళ్ళీ ఈసారి మీకు ల్యాబ్ ఇంకోసారి ఏం చేస్తారంటే ఒక్కసారి వీడియో చూడండి సరిపోతుంది. నెక్స్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. నేను నోట్స్ ఇస్తాను, బట్ మై సజెషన్ ఈజ్ యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్. ప్రతి ఒక్కరు కూడా ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఒక ఓన్ స్టైల్ ఉంటుంది. మీకు ఎలా అవుతుందో అలాగే రాయండి. ఓకేనా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వాట్ ఈస్ గిట్ అని గూగుల్లో సెర్చ్ చేస్తాను, పెద్ద పెద్ద టెర్మినాలజీస్ వస్తాయి, అవి ఏమి వద్దు. యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్ ఆల్ ద టైమ్. ఇంటర్వ్యూస్లో కూడా మన ఓన్ లాంగ్వేజ్. ఓకేనా, మనకి ఎలా, వాట్ ఈస్ గిట్? Git is a software which we have installed in our laptop to track all the changes, whatever the developers are developing the code, right? To track the changes with time, date, and the user information we are maintaining. Ante Git. ఓకేనా, Git is a distributor అని చెప్పి కొద్ది టెర్మినాలజీస్ వస్తాయి, అటువంటి టెర్మినాలజీస్ వద్దు. సింపుల్ అండ్ నీట్. ఓకేనా, సింపుల్గా నీట్గా ఉంటే సరిపోతుంది. GitHub ఎందుకు? GitHub.com is a centralized repository where we will create a repositories and our code, whatever the code we are developing, we are uploading this code to the GitHub.com, to the particular repository, and sharing with the multiple developers. Our developers are working on the GitHub.com. That's it. Next, how to configure the by default. Okay, how to configure username and password for particular laptop. Okay, ఎలా కాన్ఫిగర్ చేయాలి? వీ హ్యావ్ టు యూజ్ ఎ కమాండ్ కాల్డ్ git config --- user.name అని చెప్పి ఇదంతా కమాండే. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి, బై హార్ట్ చేయాలి. బై హార్ట్ చేసి ఋషికేష్. ఓకేనా, జస్ట్ యూజర్ యొక్క నేము ఇది యాక్చువల్లీ user.name కాదండి, user.email ఇది. ఓకేనా, ఈమెయిల్ నేను ఇక్కడ 2 ఇలాగ ఇచ్చానా, user.name గిట్లాగ్ ఏం చూపిస్తుంది? ఈమెయిల్ ఇవ్వాలి యాక్చువల్గా. ఓకేనా, ఈమెయిల్ ఇవ్వాలి. ఇక్కడ చూసారా, నా ఇక్కడ ఈమెయిల్ నేను సరిగా user.nameకి rushikesh@gmail.com అని ఇచ్చాను, ఈమెయిల్ తీసేసుకుంది. ఓకేనా, బట్ అలా కాకుండా మీరు కరెక్ట్గా ఇవి 2 మీరు కరెక్ట్గా ఇచ్చేయండి, సరిపోతుంది. నాది ఇక్కడ చిన్న టైప్ మిస్టేక్ అయింది,
user.name ఇచ్చారనుకోండి, మెయిల్ అంటే తన నేము తన వర్కింగ్ ఈమెయిల్ ఐడి కాస్త నీట్గా చూపిస్తుంది. పుష్ చేసాం, పుల్ చేసాం. అండ్ దీంతో పాటు మీకు ఏమన్నా మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఎర్రర్స్ ఏమైనా ఫేస్ చేస్తే ఆ ఎర్రర్స్ నోట్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఎర్రర్స్ మోస్ట్లీ ఈ సెషన్లో రావు. అప్కమింగ్ సెషన్స్లో లైనెక్స్, టెర్మినల్స్, ప్యాకేజెస్ ఇన్స్టాలేషన్స్ అక్కడ వస్తుంది. ఇది స్టాండర్డ్ ప్రొసీజర్. మ్యాక్సిమం ఎర్రర్స్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి స్మూత్గా అవ్వాలి. బట్ స్టిల్ ఎనీ ఎర్రర్స్ వస్తే ఎర్రర్స్ రాసుకొని ఉంచండి. మనం రేపటి సెషన్లో ఒకసారి డిస్కస్ చేద్దాం. గ్రూప్స్ క్రియేట్ చేసిన తర్వాత గ్రూప్స్లో డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ రిషి కమాండ్స్ అన్ని ఇస్తారా? ఒక్క నిమిషం అండి, ఇక్కడ ఇచ్చేస్తానండి. మన సర్వర్ ఇప్పుడు దాకా నేను కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేశాను కదా, HISTORY హిస్టరీ. ఒక ఈ బ్లాక్ స్క్రీన్ మీద హిస్టరీ అని కమాండ్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇప్పుడు దాకా మనం ఏమైతే వాడామో అవన్నీ కూడా ఓకేనా. ఎక్కడి నుంచి వాడాము ఈరోజు మనం? ఇక్కడి నుంచి వాడామా? గిట్ యాడ్. ఓకే, ఇవన్నీ వాడాం కదా, ఈ కమాండ్స్ అన్నీ వస్తాయి. ఐ విల్ గివ్ యూ ద కమాండ్స్. ఓకే, టుడే కమాండ్స్ అని రాస్తున్నాను. నా నేమ్ యాడ్ చేయరు సార్, సపరేట్ గ్రూప్ ఉంటే. నో ఇంకా యాడ్ చేయలేదండి, కానీ మండే నుంచి ఉంటుంది. మండే నుంచి ప్రజెంట్ ఏదైతే ఉందో వాట్సాప్లో పింక్ చేయండి. ఇంకా నేను క్రియేట్ చేయలేదు గ్రూప్స్ అవి. ఓకే. దట్స్ ఇట్ గైస్. ప్రాక్టీస్ దిస్ సెషన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ జస్ట్ ఆ మెయిల్ ఐడి ఉంది కదా మీకు, ఆ మెయిల్ ఐడి పింక్ చేయండి సరిపోతుంది. ఓకే, ఈ మెయిల్ ఐడి పింక్ చేయండి ఎనీ క్వశ్చన్స్. ఓకేనా, దట్స్ ఇట్ గైస్. టూ మచ్ టైం అయిపోయింది ఈరోజు, బట్ స్టిల్ నో ప్రాబ్లం. ఓకేనా, స్లోగా మనం నీట్గా చేద్దాం, వర్కౌట్. థ్యాంక్స్ ఆల్. థ్యాంక్స్ స్వాతి, సూర్య, లోక్నాథ్, కృష్ణ, దివ్య. థ్యాంక్స్ ఎవ్రీవన్. భాను. థ్యాంక్ యూ రిషి. Thank you, Rishi. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ యూ సో మచ్.